శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః యశేమదేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇష్టాపూర్తం మన్యమానా వరిష్టం నాన్యశ్రేయో వేదయంతే ప్రమూఢాః నాకస్య పృష్ఠే తే సుకృతేను భూత్వా ఇమం లోకం హేనతరం వా విశంతి. ఇష్టాపూర్తములు అంటే ఇష్టకర్మలు, పూర్తకర్మలు, వీటిని చేసుకుంటారు. నేను కర్మ చేసుకునేవాడును, వీటి ద్వారా నేను పుణ్యాన్ని సంపాదిస్తున్నాను, ఈశ్వరుణ్ణి ఆరాధించి నేను ఫలాన్ని పొందుతాను అనే ధోరణితో ఇష్టకర్మ చేస్తాడు. పూర్తకర్మ దాన ధర్మాలు చేయటం, సమాజ కార్యాలు చేసినట్లయితే నాకు ఇహలోకంలో పేరు వస్తుంది. తర్వాత దీంట్లో దాన ధర్మాల్లో ఈ శృతులు స్మృతులు ఎలా చెప్తున్నాయంటే, నీ పేరు ఈ లోకంలో ఎంతకాలం నిలిచి ఉంటుందో నువ్వంతకాలం అక్కడ స్వర్గలోకంలో సుఖాన్ని అనుభవిస్తావు అని అలాగే బోధిస్తాయి. సపోజ్ మీరు ఏదైనా చిన్నది ఏదైనా చేశారనుకోండి, 4-5 సంవత్సరాల్లోనే మర్చిపోతారు. అదే పెద్దది ఒకటి వ్యవస్థ చేశారనుకోండి, చాలా సంవత్సరాలు జనాలు గుర్తుపెట్టుకుంటారు. అంతకాలం స్వర్గంలో పుణ్యాన్ని మీరు అనుభవిస్తారు అని. ఈ విధంగా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కూడా మనము ఎదరవాళ్ళను ఉద్ధరించడం కోసం చేస్తున్నాము, తద్వారా మనకి పుణ్యం వస్తుంది. దిస్ ఈజ్ ది సైకాలజీ విచ్ ఈస్ నాట్ కరెక్ట్. అలా అది ప్రారంభంలో బహుశా అలా ఉంటే ఉండొచ్చు, కానీ ఆత్మజ్ఞానం దగ్గరికి వచ్చేప్పటికీ ఆల్ దట్ హ్యాస్ టు బి చేంజ్డ్. కానీ వీళ్ళు ఆ విధమైనటువంటి కర్తృత్వ ధోరణితో చేస్తారు కనుక పుణ్యాన్ని సంపాదిస్తారు. పుణ్యాన్ని సంపాదించి ఏమవుతుంది? నాకస్య పృష్ఠే తే సుకృతే అనుభూత్వ. సో సుకృతములు, సుకృతే అంటే పుణ్యం చేత సంపాదింపబడిన నాకస్య పృష్ఠే. పృష్ఠము అంటే లెవెల్, స్వర్గలోకమునందు అని అర్థం. స్వర్గలోకానికి నాకము అని పేరు. కా అంటే సుఖం, కా అంటే సుఖము అని అర్థం. నా కా అంటే అక అంటే దుఃఖం, సుఖము అసుఖము. అలాగే క అక. నవిద్యతే అకహ యస్మిన్ తత్. అకహ కదా అకం. నవిద్యతే అకం అంటే ఏ లోకంలోనైతే దుఃఖం అనేది ఉండదో అది నాకహ అంటే స్వర్గము. సో నాకస్య పృష్ఠే తే సుకృతే అనుభూత్వ. సుకృతే పుణ్యం చేసుకుని సంపాదించుకున్నటువంటి ఆ స్వర్గలోకంలో నాకస్య పృష్ఠే అనుభూత్వ. ఈ వీళ్ళు ఈ పుణ్యం చేసుకున్న వాళ్ళు అనుభూత్వ అనుభవిస్తారు. సరిగ్గా శ్రీకృష్ణుడు ఇలాగే చెప్పాడు. నిన్న ఆ శ్లోకం అంటూ ఆపేశాను. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం అన్నాడు ఆయన. విశాలమైన స్వర్గం. ఈ విశాలం అనే పదం ఇది వెరీ అమ్యూజింగ్ వర్డ్ ఫర్ మీ, బికాజ్ అమెరికా చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడంటే ఫుట్పాత్ వేసుకుందుకు చోటు ఉండదు. వీళ్ళు ఏం చేస్తారంటే రోడ్డు వేస్తారు, ఫుట్పాత్ వేస్తారు, మొక్క వేస్తారు, ఓ చెట్టు ఒకటి పాతారు.
పాతి మళ్ళీ 15 రోజుల తర్వాత వచ్చి రోడ్డు వైడెన్ చేసి ఫుట్పాత్ చేర్పేస్తారు. రోడ్డు మొక్క ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 15 రోజుల తర్వాత వచ్చి ఆ మొక్కను కూడా నరికేసి రోడ్డు వైడెన్ చేస్తారు. ఏమి దే షుడ్ హ్యావ్ సమ్ ప్లాన్ అబౌట్ ఇట్. మొక్క వేసేప్పుడు ఫుట్పాత్ కట్టేప్పుడు దే షుడ్ థింక్ ఆఫ్ ఇట్. నో, మోస్ట్ హ్యాఫజార్డ్ వే. నేను చూశాను, మొక్కలు పాతారు, బాగుంది, చాలా సంతోషం. ఫుట్పాత్ వేశారు. మొక్కలు పాతి ఫుట్పాత్ వేస్తే దెర్ ఈజ్ ఎ క్లాష్ బిట్వీన్ ది ఫుట్పాత్ అండ్ ది ట్రీ. పోలే మొక్కలు ఫుట్ నడిచి వాళ్ళు కలిసి కో ఎగ్జిస్ట్ అనుకుంటే రోడ్డు వైడెన్ చేశారు, ఈ మొక్కలు పోయి ఫుట్పాత్ పోయి ఏదో చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎందుకంటే ప్రాబ్లం స్పేస్ ప్రాబ్లం. వేరే యుఎస్ వెళ్ళారనుకోండి, యునైటెడ్ స్టేట్స్ అమెరికా చాలా విశాలంగా ఉంటుంది. ఫుట్పాత్లు ఉంటాయి, మొక్కలుంటాయి, రోడ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఈ స్వర్గలోకం కూడా విశాలంగా అన్నాడు శ్రీకృష్ణుడు. ఈ ద్వారకాది కొంచెం కంజెస్టెడ్ గా ఉండుంటుంది ఆయనకు కూడా. ద్వారక అంటే సముద్రం మధ్యలో ఏదో రాయి మీద ఓ ఇల్లుకి ఒక ప్యాలెస్ ఒకటి కడితే ఎంత లేదన్నా ఇంక ఇటు తిరుగుదా ఉన్న సముద్రమే, అటు తిరుగుదా ఉన్న సముద్రమే. స్వర్గలోకం అయితే విశాలం. తీర్థభుక్త్వా స్వర్గలోకం విశాలం. సరే, కానీ పుణ్యం ఖర్చు అయిపోతూ ఉంటుంది. క్షీణే పుణ్య అంటే అర్థం ఏంటి? దేర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ ఈవెన్ ఇన్ హెవెన్. హెవెన్కి వెళ్ళినా కూడా ఫ్రీ లంచ్ ఏం లేదు. యూ హ్యావ్ టు స్పెండ్ చేస్తేనే భోజనం. పుణ్యం స్పెండ్ అయిపోతుంది, ఖర్చు అయిపోతుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మళ్ళీ మనుష్యలోకానికి వచ్చేస్తారు. చాలా వెరీ డిజైరబుల్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఇక్కడ ఏమంటున్నారంటే ఇమం లోకమే అక్కర్లేదు, హీనతరంగా విశంతి. మనుష్యలోకానికి రావచ్చు, లేకపోతే ఇంకా పశుపక్ష్యాది, లోకశబ్దానికి దేహము అని అర్థం. సో మనుష్య దేహాన్ని పొందొచ్చు, లేకపోతే పశుపక్ష్యాది దేహాన్ని కూడా పొందవచ్చు. హీనతరం వా విశంతి. ఒకప్పుడు బొద్దింక కిందో ఎలక కిందో అలా కూడా పుట్టచ్చు. కోడి పెట్ట కింద పుట్టారనుకోండి, ఏముంది, కొద్ది రోజులు పెరిగిన వెంటనే దాన్ని వీళ్ళు లంచ్లోనో బ్రేక్ఫాస్ట్ లో వేసేసుకుంటారు. సో లైక్ దట్ ది హోల్ లైఫ్ కమ్స్ టు ఎన్ అబ్రప్ట్ ఎండ్. సో పుణ్యం అయిపోయిన తర్వాత అలా ఉంటుంది. సో శ్రీకృష్ణుడు అంటాడు, ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే అని. దట్ ఈస్ హౌ గీతలో దాన్ని కంక్లూడ్ చేస్తాడు. త్రయీ ధర్మం అనుప్రపన్నా. త్రయీ అంటే ఋగ్యజు సామవేదాలు, ఆ మూడింటితోటి యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు కదా. సో ఈ కామ్యకర్మలు చేసుకుంటూ పుణ్యాన్ని సంపాదించుకునే వాళ్ళు ఉన్నారే, ఏవం ఈ విధంగా త్రయీ ధర్మం అనుప్రపన్నా, ఆత్మస్వరూపంగా ఉండే పరమేశ్వరుణ్ణి శరణు వేడాలి. కానీ ఏదో ఈ కర్మ చేస్తే ఈ పుణ్యం, ఈ కర్మ చేస్తే ఈ పుణ్యం అని లిస్టు ఉంటుంది. ఆ లిస్టును పట్టుకుని ఒక ఆయన అన్నారు నాతోటి, నేను 60 మంత్రాలు చేస్తున్నానండి, మీ సలహా ఏమిటని అడిగారు. నేనున్నాను, హౌ డూ యూ ఫీల్? ఇప్పుడు ఫలానా మంత్రం చేయొద్దని చెప్పి ఆ పాపం నేను ఎక్కడ కట్టుకోను? వై షుడ్ ఐ డూ దాట్? హౌ డూ యూ ఫీల్ అని అడిగారు. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అంటే 6 మంత్రాస్ బరువు అయిపోతుందండి అన్నారు. Then you feel that you should reduce the number? Yes, I feel. Then you should do that. You see, that is the fair thing. Whatever you feel good for your heart, అదే చేయాల్సి ఉంటుంది. సో అయితే ఈ 6 మంత్రాస్ ఏమిటో చెప్తాను, మీరు ఏది రెడ్యూస్ చేయాలో చెప్పండి అన్నారు. ఏమిటి అంటే, నాకు ఏల్నాటి శని ఉంది, ఏల్నాటి శనికి లక్ష్మీ నరసింహస్వామి విరుగుడు అని ఎవరో చెప్పారు, కాబట్టి లక్ష్మీ నరసింహ మంత్రం చేస్తున్నాను. సరే, ఉపనయనం అయినప్పటి నుంచి గాయత్రి మంత్రం ఒకటి అలాగూ ఉంది. అయితే ఈ మధ్యలో గణపతి మంత్రాన్ని ఒక ఆయన నాకు ఇచ్చారు, దాని యందు నాకు ప్రీతి. గణపతి అంటే చాలా లోకప్రియమైన దైవం, సో గణపతి మంత్రం ఉన్నది అని ఇలా లిస్ట్ చెప్పారు. ఇప్పుడు దీంట్లో ఏది తీసేయమంటారు అంటే, నేనున్నాను, మీరు ప్రయారిటైజ్ చేయండి, 6 మీరే ప్రయారిటైజ్ చేయండి, చేసి 6 ముందు తీసేయండి, తర్వాత 5 తీసేయండి. అంటే ప్రయారిటైజ్ చేయడంలో మీకు నాకు ఏదైనా సలహా చెప్ప. ఆయన ఈశ్వర మంత్రం కూడా, శివ మంత్రం కూడా ఉంది. నేను చెప్పాను, శనికి శివుడికి తేడా లేదు. అవును, కరెక్టే, శనీశ్వరుడు అని ఉందిగా, శనికి శివుడికి తేడా లేదు. కాబట్టి శని చేస్తే శివుణ్ణి ఆరాధించినట్టే, శివుణ్ణి ఆరాధిస్తే శనిని ఆరాధించినట్టే. వెరీ గుడ్. సో లెట్ us డ్రాప్ శని.
ఓకే, దెన్ శివుడికి గణపతికి తేడా లేదు. సో యూ చూస్ విచ్ వన్. గణపతి చేస్తే శివుణ్ణి చేసినట్టే, శివుణ్ణి ఆరాధిస్తే గణపతిని ఆరాధించినట్టే. అతను అన్నాడు నేను శివుణ్ణి డ్రాప్ చేసి గణపతిని అట్టు పెట్టుకుంటాను. గుడ్, ఇలా మొదలుపెట్టామండి. సో లైక్ దట్ ఇట్ ఈజ్ అప్ టు యూ టు డ్రాప్. అసలు ఈ 6 మంత్రాలు ఎందుకు వచ్చాయంటారు? అసలు ఒరిజినల్ గానో కామన్ అని బట్టి వచ్చాయి, అంతే కదా. త్రయీ ధర్మం అనుప్రపన్న. సో నీవు ఆ మనస్సు యొక్క వీక్నెస్ వల్ల ఈ మంత్రాల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క మహాత్ముడు కనపడతాడు. మహాత్ముడు ఇప్పుడు నన్ను ఆయన సలహా అడిగారు, కాబట్టి గణపతిని తులసితోటి పూజించవచ్చునా అని అడిగారు. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. నేను చెప్పాను మీరు ఇంకా ఎవరిని ఆరాధిస్తారు? కృష్ణుని కూడా ఆరాధిస్తానండి అన్నారు. వెరీ గుడ్, యూజ్ తులసి ఫర్ కృష్ణ ఎలోన్ అని చెప్పేసి చెప్పాను. మరి గణపతికి మారేడు పత్రితో ఆరాధించండి. సో దిస్ వే యు గో ఆన్ డివైడింగ్ అండ్ అపోజింగ్ అండ్ ఎక్స్పాండింగ్ ది మైండ్. చాలా ఇట్ ప్లేస్ హ్యావక్ విత్ ది సీకర్. చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉంటుందన్నమాట. ఇదంతా ఎందుకు వచ్చిందంటే త్రయీ ధర్మం అనుప్రపన్నాహ. మన కామనలు అలా పెంచుకుంటూ పోతే ఈ కామనలన్నీ ఎలాగూ ఇహలోక సౌకర్యాలతో తీరి కామనలు కావు. ఈశ్వరుణ్ణి పట్టుకోకుండా ఈ కామనలు ఏం తీరవు. కామకామా, ఆ వర్డ్ చూడండి ఎలా ఉందో. కామకామా అంటే కోరికల్ని కోరేవాడని కాదు. మనం ఏం కోరికలను కోరాం, వస్తువులను కోరుకుంటాం. కోరికలను ఎందుకు కోరుకుంటాం? నాకు డబ్బు మీద కోరిక పుట్టాలి అని కోరుతామండి, కోరం. డబ్బు కోరుకుంటాం. సో కోరికలను కోరాం. కాబట్టి కామకామా అంటే, కామ అంటే కోరదగిన పదార్థములో అర్థం. కామ్యంతే ఇది కామాహ. కోరదగిన పదార్థాలని కామాహ కోరుకుంటూ ఉంటారు. కామకామా లభంతే. సో నా కామకామి అని అన్నాడు చోట శ్రీకృష్ణ. ఈ కామకామి ఉన్నాడే వీడికి విశ్రాంతి దొరకదు. సశాంతి మాప్నోతి, వాడు శాంతిని పొందుతాడు. నా కామకామి, కామకామికి శాంతి లేదు. వెరీ పవర్ఫుల్ వర్డ్ కామకామి. అలాగే ఇక్కడ కూడా కామకామా, త్రయీ ధర్మం అనుప్రపన్నా. అనేక కోరికలు ఉన్నాయి. ఆ కోరికలతో మీరు వేదాన్ని ఆశ్రయిస్తారు. కోరికలతో వేదం దగ్గరికి వెళ్ళారనుకోండి, వేదం మహారాజు వంటిది. మీరు కోరికలతో మహారాజు దగ్గరికి వెళ్తే మహారాజుని ప్రసన్నుణ్ణి చేసుకోగలిగితే ఆయన మీ కోరికలు ఏవో తీరుస్తాడు. ఏ కోరికలు ఉంటే ఆ కోరికలు తీరుస్తాడు. కొంతమంది చాలా కష్టపడి ఓ మహారాజునో పెద్ద అధికారినో ప్రసన్నుణ్ణి చేసుకుని ఓ చిన్న అర్థం లేని కోరిక తీర్చుకుని ఇంటికి వస్తారు. ఒక ఆయన కలెక్టర్ గారిని బాగా ప్రసన్నుణ్ణి చేసుకున్నారు. నేను ఆయన ఎరుగుదును, మంచి పండితులు. కలెక్టర్ గారికి పాపం వేదం ఉన్నా సంస్కృతం ఉన్నా అభిమానం. సో ఈయన ఏం చేశారంటే, నేను వేద విద్వాంసుణ్ణి సంస్కృత పండితుణ్ణి అనేటువంటి విషయాన్ని కలెక్టర్ గారికి బాగా అవగాహన ఇట్లా చేశారు. చేయాలంటే దానికి చాలా కష్టపడాలి. ఆ కలెక్టర్ గారికి అస్తమానం కనపడుతూ ఉండాలి, ఆయన వెళ్లి దారిలో నిలబడాలి, అవకాశం వచ్చినప్పుడు తన పాండిత్యాన్ని ప్రదర్శించాలి, ఇవన్నీ చేయాలి. లేకపోతే ఆయనకి ఈయన పండితుడని ఎలా తెలుస్తుంది? ఇవన్నీ చేసి సమ్హౌ హీ హాజ్ అట్రాక్టెడ్ ది అటెన్షన్ ఆఫ్ ది కలెక్టర్. అప్పుడు ఒక అకేషన్ వచ్చింది. అకేషన్ వస్తే కలెక్టర్ గారు నేను మీ నుండి ఒక చిన్న ప్రార్థన సహాయాన్ని అపేక్షిస్తున్నానండి అని అన్నారు ఈయన. అంటే ఆయన అన్నారు, చెప్పండి మహాత్మా, మీరు చాలా గొప్ప పండితులు, చెప్పండి, నా చేతిలో ఉంటే నేను తప్పకుండా చేస్తాను. అంటే ఈయన కోరిన కోరిక ఏమిటంటే, మా ఇంటి వెనకాల కాంపౌండ్ వాల్ ఉంది, ఆ కాంపౌండ్ వాల్ని ఆనుకుని పోరంబోకు ల్యాండ్ ఉంది, నాకు ఈ కాంపౌండ్ వాల్ లోపల ఉన్న ఏరియా కంటే కొంచెం ఎక్కువ ఏరియా కావాలనే కోరిక ఉంది. కాబట్టి మీరు కనుక పర్మిషన్ ఇచ్చినట్లయితే, నాకు ఒక జీవోయో పర్మిషనో కుచ్బిహో అది మీరు అనుగ్రహించినట్లయితే నా కాంపౌండ్ వాళ్ళని ఒక గెజన్ పోరంబోకు ల్యాండ్లోకి జరిపి నేను కట్టుకుంటాను అని కోరారు. కోరితే ఆయన అన్నారు, మీరు అప్లికేషన్ పెట్టండి, ఆ సర్వే నెంబర్లో ఇచ్చి నేను చూస్తానన్నారు. ఈయన అప్లికేషన్ పెట్టారు. సంవత్సరం తర్వాత శాంక్షన్ అయింది. కలెక్టర్ గారు ఇవ్వాలనుకుంటే చాలా ప్రొసీజర్స్ ఉంటాయి దానికి. సంవత్సరం తర్వాత శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన తర్వాత ఈయన మహానందంతో ఆ కాంపౌండ్ వాళ్ళు ఉప్పేసి ఆ గెజన్ జరిపి కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు. ఓ గజం ఏరియా లోపలికి వచ్చింది. వాట్ హీ డిడ్ విత్ ఇట్?
ఏదో 2 అరటి మొక్కలోనో నిమ్మ మొక్క వేసుకున్నారు. ఇంకే బడి కాతే దీనికోసం కలెక్టర్ గారు అంతసేపు ఆశ్రయించడం ఎందుకు? దీంట్లో 10వ వంతు ఈశ్వరుని ఆశ్రయిస్తే మోక్షాన్ని సంపాదించచ్చు. అయితే ముని మోక్షపరాయణ అని నేను ఇవాళ వద్దులు మెడిటేషన్లో చెప్పాను. వీడు ముని మోక్షపరాయణుడు అవ్వాలి కదా. హీజ్ నైదర్ ముని నార్ మోక్షపరాయణ. హీ వాంటెడ్ ఏ పీస్ ఆఫ్ ఎక్స్ట్రా ల్యాండ్. ఆ పోరంబ్యాక్ ల్యాండ్ ఖాళీగా ఉన్న ల్యాండ్ను చూసినప్పుడల్లా కోరిక పుడుతూ ఉంటుంది. అదే లోకల్ దాదా అయినట్లయితే ఎవరికి చెప్పకుండా ఆక్రమించుకుని అమ్మేస్తాడు కూడా వాడు. హీ మేక్స్ ఇట్ ప్లాట్స్ అండ్ సెల్స్ ఆల్సో. కానీ ఈయన పండితుడు కనుక అంత పని చేయలేడు. ఎవరైనా ఇచ్చినట్లయితే తీసుకోవాలి. సో ఆ రకంగా వాట్ ఆర్ ఆల్ దీస్ డిజైర్స్? వై షుడ్ ఐ డిజైర్ ఏ పీస్ ఆఫ్ ఎక్స్ట్రా ల్యాండ్? వై డూ ఐ నీడ్ ఇట్? ఉన్న ల్యాండ్, మ్యాన్ నీడ్స్ 6 feet ల్యాండ్ అని ఏదో కథ ఒకటి ఉంది. 6 feet ల్యాండ్ ఆల్సో హీ డజంట్ నీడ్ అని నా అభిప్రాయం. ఎందుకంటే స్వదేశం భువనత్రయం, మొత్తం ముల్లోకాలు మన స్వంతమే. నన్ను 6 feet చచ్చిపోయినప్పుడు కావాలి. చచ్చిపోయినప్పుడు నాకెందుకు? ఇట్ ఈస్ ది బాడీ దట్ నీడ్స్ 6 feet ల్యాండ్. ఐ డోంట్ నో వెదర్ ది బాడీ నీడ్స్ ఇట్ ఆర్ నాట్. Probably other people need to bury the body, therefore they need the 6 feet land to bury his body. He doesn't need any land. So why should we need land? What for? So కామకామి మరి అలా ఆలోచించడు. కామకామికి he wants land, he wants wealth, he wants children. 2 children ఉన్నారు చాలరు, ఇంకో 2 కావాలి. 2 అబ్బాయిలు ఉన్నారు ఒక ఆయనకి, నాకు అమ్మాయి కావాలి. వై యూ నీడ్? ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరూ మన అమ్మాయిలే అనుకుంటే పోలేదా? నో. సో కామకామి. సరే, అమ్మాయి కావాలన్నట్లయితే మీరు శ్రీ సూక్త విధానంతో కనుక హోమాలు అవి చేసినట్లయితే మీకు స్త్రీ సంతానం కలుగుతుంది అని ఎక్కడో వాక్యం ఉంది. గో హెడ్ అండ్ డూ ఇట్ అండ్ ట్రై యువర్ లక్. దట్స్ ఇట్. ఏవం త్రయీ ధర్మమను ప్రపన్నాః కామకామాః. వీళ్ళు ఏం పొందుతారు? వీళ్ళు ఇంత కష్టపడి ఇన్ని కోరికలు కోరి ఆఖరికి సంపాదించుకున్న మహాభాగ్యం ఏంటంటే గతాగతం కామకామా లభంతే. శ్రీకృష్ణుడు అన్నమాట గతాగతం. జానా వాపస్సానా. గతా జానా, ఆగతం వాపస్సానా, ఫిర్ జానా, ఫిర్ వాపస్సానా, ఫిర్ మల్టిపుల్ ఎంట్రీ వీసా లాంటిది. అమెరికాకి మల్టిపుల్ ఎంట్రీ వీసా వస్తే ఏం చేస్తాం? వెళ్తాము, వాడు ఇమ్మిగ్రేషన్ అథారిటీస్ నానా హింస పెట్టి అవతలికి పంపిస్తారు. ఏదో అక్కడ ఏదో బాగుంటామని వెళ్తాము, వాడు ఇచ్చిన టైం అయిపోతుంది, మళ్ళీ లేచక్క వస్తాం. మళ్ళీ టికెట్ డబ్బులు అన్ని సమకూర్చుకుని మళ్ళీ సంవత్సరం ఎప్పుడైనా వెళ్తాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ వెళ్తాం, మళ్ళీ వస్తాం. ఏమిటి కృతార్థత? ఇటు వచ్చి అమెరికాను ఊరికే మాట వరుస కన్నాను, దీంట్లో జననము మరణము కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. డైయింగ్ హియర్ టు టేక్ బర్త్ దేర్, డై దేర్ టేక్ బర్త్ హియర్. పునరపి జననం పునరపి. గతాగతం కామకామా లభంతే. అనాజానా. This is what they get. Some people like Anajana. The tourist people ఉంటారు, they like Anajana. సో ఆ లైకింగ్ కొంతకాలం ఉంటుంది, ఆ పిచ్చి కొంతకాలం ఉంటుంది. అది ఉన్నంతకాలం నడిపిస్తున్నాడు. They want to travel. People they say, I like travel. Why should you like travel? What for? ఎక్కడికి వెళ్ళినా అవే పంచభూతాలు కాదు. ఈ ఊళ్ళో ఏ పంచభూతాలు ఉన్నాయో అమెరికాలో అవే పంచభూతాలు ఉన్నాయో, ఆఫ్రికాలో అవే పంచభూతాలు ఉన్నాయి. బట్ స్టిల్ నామరూపాల్లో భేదం ఉన్నది. therefore I like travel. Okay, you travel. How long he will travel? 10 years, 20 years? Then he says, I am fed up with the travel. A day will come. అలాగే ఇక్కడ కూడా గతాగతం కామకామా లభంతే. One should be fed up with this గతాగత బిజినెస్. అప్పుడు వాడు మోక్షానికి వస్తాడు. అంతవరకు ఈ గతాగతంలో తిరుగుతూ ఉంటాడు. అదే అన్నారు ఆయన, నాకస్య పృష్ఠేత్తే సుకృతే అనుభూత్వా ఇమం లోకం విశంతి హేనతరం వా విశంతి. ఇమం లోకం అంటే మనుష్య దేహాన్ని పొందుతాడు. లోకశబ్దానికి ఆ యోని అంటే పర్టికులర్ కైండ్ ఆఫ్ బాడీకి లోక అని పేరు. లేదా హీనతరం వా విశంతి, ఒకప్పుడు మనుష్య దేహం కంటే కూడా చాలా హీనమైనటువంటి దేహాన్ని పొందుతారు. భాష్యం. సో ప్రమూఢా అనే పదానికి చూశాము. తర్వాత తేచ నాకస్య స్వర్గస్య పృష్ఠే ఉపరిస్థానే సుకృతే భోగాయతనే అనుభూత్వా
అనుభూయ కర్మఫలం. అది. సో నాకస్య వాళ్ళు ఈ కర్మలను చేసుకునే వాళ్ళు ఇష్టకర్మలు పూర్తకర్మలు వాళ్ళు తేచ నాకస్య అంటే స్వర్గస్య పృష్ఠే, నాకస్య స్వర్గము యొక్క పృష్ఠే అంటే ఉపరి స్థానే, ఊర్ధ్వస్థానమునందు, స్వర్గము యొక్క ఊర్ధ్వస్థానమునందు. అంటే స్వర్గము పైన ఉందని అనుకుందాం, ఊర్ధ్వలోకం అంటారు కదండి. స్వర్గం పైన ఉందనుకోండి, అప్పుడు మనకి స్వర్గము యొక్క బోటం మనకి కనపడుతుంది. యాక్చువల్ గా స్వర్గవాసులు నడిచి ఇటు తిరిగేటువంటిది పృష్ఠం పైభాగంలో ఉంటుంది, సంథింగ్ లైక్ దాట్. సో సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఐడియా ఊర్ధ్వలోకము. సో ఊర్ధ్వ అంటే దెర్ ఇస్ నథింగ్ లైక్ అబ్సల్యూట్ ఊర్ధ్వ. భూమి ఇలా గిరిగిరా తిరుగుతుంటే ఇంకా అబ్సల్యూట్ ఊర్ధ్వమే ఉంది. రిలేటివ్లీ హయ్యర్ స్టేట్ అని అర్థం. అంటే భోగాలు అధికంగా ఉంటాయి అక్కడ. అది సుకృతే. సుకృతము అంటే సుకృతము, సుకృతం పుణ్యేన ఉత్పాదితం అని అర్థం. పుణ్యం చేసుకుని సంపాదించుకున్నాం గనక సుకృతే. యా పరస్థానే అయితే అనేనా నాకత్వ అనేక విభాగోపేతం ధ్వన్యతే. అది నాకస్య పృష్ఠే అని అనడం చేత ఆ నాకంలో కూడా, నాకం అంటే స్వర్గంలో కూడా మళ్ళీ తరతమ భేదం ఉంటుంది. తక్కువ పుణ్యం చేసుకుంటే తక్కువ, ఎక్కువ పుణ్యం చేసుకుంటే ఎక్కువ పొజిషను, తరతమ భేదం. ఇప్పుడు స్వర్గానికి వెళ్ళాడు అనుకోండి, వీడు వెళ్ళగానే దే విల్ అలాట్ ఎ రూమ్ ఆర్ ఎ హౌస్ ఫర్ హిమ్. దే షుడ్ డూ దట్ కదా, హీ హ్యాస్ టు లివ్ సమ్వేర్. సో ఆ హౌస్ అలాట్ చేసేప్పుడు 1 bedroom, 2 bedroom, 3 bedroom. అదే గవర్నమెంట్ కాలనీలు అయితే ABCDEF ఇన్ని వెరైటీలు. సో ఏ ఇస్ ది లోయెస్ట్, కొన్ని చోట్ల ఏ ఇస్ ది హయ్యెస్ట్, ఎవడి వరస వాడిది. సో వీడి ఏదో కేటగిరీలో పడతాడు, ఏదో C టైపో B టైపో ఏదో టైపులో వీడికి మకాం ఒకటి ఇస్తారు. వీడి నైబర్ ఒకడు ఉంటాడు ఇక్కడ, ఇండియన్ నైబర్. ఇండియన్ నైబర్కి హయ్యర్ టైప్ ఇస్తారు. ఇచ్చేవాడికి వీడి మనస్సులో మండిపోతుంది. స్వర్గంలో కూడా న్యాయం లేదు. ఎందుకంటే వీడి నా నైబర్ అక్కడ వాడు కరప్ట్ ఫెలో, నేను కూడా చాలా ధర్మాత్ముడిని, నేను స్వర్గానికి వచ్చానంటే ఇట్ ఈజ్ ఓకే, బట్ ఈ కరప్ట్ ఫెలో హౌ హీ కేమ్ టు స్వర్గ అని మనస్సుకి వెంటనే దుఃఖం కలుగుతుంది. పోనీ వచ్చేటండి స్వర్గానికి, హీ ఈజ్ ఇన్ ఏ హయ్యర్ పొజిషన్, అది ఇంకా ఎక్కువ దుఃఖాన్ని కలిగిస్తుంది. సో ఈ సాతిశయత్వము, తారతమ్యము అని ఈ విభాగము దుఃఖహేతువుగా మిగిలిపోతుంది. అగైన్ ది పర్సన్ ఈజ్ ఇన్కంప్లీట్. ఏదో సర్దుబాటు చేసుకుంటాడు కొద్ది రోజుల తర్వాత, ఆ ఉన్న భోగాలను అనుభవిస్తూ ఉంటాడు మిగతా స్వర్గవాసులతో పాటుగా. కొంతకాలానికి ఆ పుణ్యం ఖర్చు అయిపోతుంది. గుడ్ టైమ్స్ గో వెరీ క్విక్లీ కదా, ఐన్స్టైన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం. సో ఐన్స్టైన్ ని వాట్ ఈస్ దిస్ రిలేటివ్ టైం అంటే ఏమిటని అడిగారు ఎవరిలో. అయితే ఆయన చెప్పాడు, when the young man is with his beloved, 1 hour passes in 1 minute. And when the young man sits on a hot stove, 1 hour, 1 minute, appears as 1 hour. This is the relativity theory అని చెప్పాడు ఆయన. సో ఆ రకంగా స్వర్గంలో టైము అలా మహావేగంగా గడిచిపోతుంది. ఇంతట్లోకి పుణ్యం అయిపోయింది, వెళ్ళిపోమని ఎవ్రీ డే సమ్ పీపుల్ విల్ బి ఎక్స్పెల్డ్ and new arrivals will be there. A day will come when he is expelled. యయాతి అష్టక యయాతి సంవాదము అని మహాభారతం ఆది పర్వంలో చాలా పెద్ద సెక్షన్. సో ఈ యయాతి మహారాజు మహాపుణ్యం చేసుకున్నాడు, అశ్వమేధయాగాలు ఇవి చేసి స్వర్గానికి వెళ్తే వన్ ఫైన్ డే మార్నింగ్ ఇందిరా గివ్స్ ఎ నోటీస్, విత్ ఇన్ 24 hours యూ విల్ బి ఎక్స్పెల్డ్ ఫ్రమ్ స్వర్గ. అంటే అప్పుడు యయాతి అన్నాడు, నాకు చిన్న కోరిక ఒకటి ఉందయా, ఆ కోరిక తీర్చేందుకు అవకాశం ఉందా అని అడిగాడు. అంటే జస్ట్ వెయిట్ అని వెరిఫై చేసి, అకౌంట్ అంతా వెరిఫై చేసి, ఎస్ వీ మే గ్రాంట్ ఎ స్మాల్ రిక్వెస్ట్ ఫర్ యూ, పాసిబుల్. నీ పుణ్యం అకౌంట్ని బట్టి ఉంటుంది, దాంట్లో ఇంద్రుడి చేతిలో ఏం లేదు, పుణ్యం అకౌంట్ని బట్టి ఉంటుంది, పాసిబుల్. అయితే నీ కోరిక ఏమిటో చెప్పు, కన్సిడర్ చేస్తున్నాం. అంటే అప్పుడు యయాతి చెప్పాడు, నేను మహాత్ములు ఆత్మస్వరూప విచారం చేసేటువంటి మహాత్ములుండి చోట మనిషినై పుట్టిట్లాగా అనుగ్రహించగలరా అని అడుగుతాడు. అయితే ఎస్, ఇట్ కెన్ బి శాంక్షన్, యూ హ్యావ్ దట్ మచ్ పుణ్యం ఇన్ యువర్ అకౌంట్ అని అనుగ్రహిస్తాడు.
అప్పుడు యయాతి జన్మిస్తాడు. ఎక్కడ జన్మిస్తాడంటే జన్మించి పెద్దవాడైన తర్వాత అష్టకుడు అనే మహర్షి ఆత్మవిచారాన్ని చేసే స్థానంలో జన్మిస్తాడు. జన్మించి అష్టకుడి దగ్గర అనేక ధర్మాలను నేర్చుకుని ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థుడవుతాడు. అప్పుడు కృతార్థుడవుతాడు. కాబట్టి మళ్ళీ తత్వమసి కావాలంటే మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. తత్వమసి మీకు స్వర్గంలో తత్వమసి ఎవరు చెప్పరు. మీరు అమెరికా వెళ్ళి తత్వమసి కావాలంటే ఎవరు చెప్తారు? మనమే వెళ్ళి చెప్పాలి అక్కడ తత్వమసి. కాబట్టి స్వర్గంలో తత్వమసి అని చెప్పేవాడు ఎవడో ఉండడు. 5 స్టార్ హోటల్లో ఆత్మస్వరూపాన్ని చెప్పేవాడు ఎవడో ఉండడు. అక్కడ పైసాదేవో సుఖాన్ని స్వీకరించడం అంతే. అంతా గివ్ అండ్ టేక్ బిజినెస్ ఇట్ ఈస్. వేరే మన స్వరూపాన్ని మనం తెలుసుకోవాలంటే మళ్ళీ ఎవరో మహాత్ముల దగ్గరికి వెళ్ళి శుశ్రూష చేసి తెలుసుకోవాల్సి. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో ఎనివే, సో సుకృతే భోగాయతనే, భోగస్థానం. భోగ ఆయతనము అంటే స్థానం. ఈ స్వర్గం అనేది భోగస్థానం. భోగస్థానము అంటే అర్థం, ఆ మాట విన్నారనుకోండి, భోగపరాయణులకు అది చెవులకి చాలా ఇంపుగా వినపడుతుంది. ఓ భోగాలు ఉంటాయా అక్కడ, వెరీ గుడ్. అక్కడ పేకాట ఉంటుంది, డింకుల్స్ ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయంటే ఓ వెరీ నైస్ అని భోగపరాయణులు అనుకుంటారు. కానీ శిష్టులు, ఓ ఈజ్ ఇట్ భోగస్థానం, చూడదు హమ్కో నొక్కో అని దాన్ని పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే శిష్టులకి ఈ భోగముల యందు విరక్తి దాని యందు కొంత ఏహ్య భావం ఉంటుంది. భోగాల్లో ఏముందండి సారం, అంత నిస్సారమైనవి అదే కానీ మరొకటేంగా. కాబట్టి భోగాయతనేని ఆ శంకరుల అన్నంలో అభిప్రాయం ఒక ధ్వని. విరక్తులకు శోభనివ్వదు, విరక్తులు వాటిని ఇష్టపడరు. అటువంటి స్థానంలో అనుభూత్వ అనుభూయ, అనుభూత్వ అని అది ముండక ప్రయోగం. ఎందుకంటే ఎప్పు రావాలి. ఉపసర్గ ఎప్పుడైతే జరిగిందో త్వాపోయిలు ఎప్పు రావాలి. కానీ మరి మంత్రంలో అనుభూత్వ అనే ఉంది కనుక శంకరులు అనుభూయ, అనుభవించి, ఆ పుణ్యం ఏదో ఖర్చు అయ్యేదాకా కర్మఫలం అనుభూయ. ఆ తర్వాత ఏమిటవుతుందంటే ఏమవుతుంది, మళ్ళీ బ్యాక్. అదే అంటారు ఆయన, పునరిమం లోకం మానుషం అస్మాద్ధీనతరం వా తిర్యం నరకాది లక్షణం యథాకర్మశేషం విశంతి. అది పుణ్యం అయిపోయిన తర్వాత ఇమం లోకం పునః, ఇమం లోకం అంటే మానుషం లోకం, మనుష్య జన్మను తిరిగి పొందుతారు. మళ్ళీ మనుష్యుడిగా అక్కడ హీ డైస్ దేర్ టు టేక్ బర్త్ హియర్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఆర్ రైట్ నాట్ కంపల్సరీ, ఆర్ అస్మాత్ హీనతరం, మనుష్య జన్మ కంటే కూడా అల్పమైనటువంటి జన్మ. అంటే ఏమిటి, తిర్యం నరకాది లక్షణం. తిర్య కంటే పశుపక్ష్యాది జన్మ. లేకపోతే నరకానికి వెళ్ళొచ్చు, స్వర్గం నుంచి నరకానికి వెళ్ళొచ్చు. కథ చెప్తారు, దుర్యోధనుడు స్వర్గానికి వెళ్ళేట మరణించిన వెంటనే. సో ధర్మరాజాదులు నరకం గుండా పాస్ అయ్యారు. ది వెంట్ త్రూ ది హెల్. ఎందుకంటే దుర్యోధనుడికి ముందు పుణ్యం ముందుకు వచ్చేసింది. ఆ పుణ్యం అనుభవించేసిన తర్వాత నరకానికి వచ్చేస్తాడు. ధర్మరాజాదులు ఏదో కొంచెం పాపం అలా ముందుకు వచ్చింది, ఇది కష్టపడిపోయి తర్వాత స్వర్గానికి వెళ్ళిపోతారు. సో వాళ్ళు స్వర్గంలో చాలా కాలం ఉంటారు, దుర్యోధనుడు నరకంలో చాలా కాలం ఉంటారు. దీంట్లో ఉండే మంచి ఏమిటంటే స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు వాపసు వస్తారు, నరకానికి వెళ్ళిన వాళ్ళు కూడా వాపసు వచ్చేస్తారు. యూ విల్ బి గివెన్ అనదర్ ఛాన్స్. దెర్ ఈజ్ అనదర్ ఛాన్స్, వన్ మోర్ పాసిబుల్. యూ కెన్ టేక్ ఎ హ్యూమన్ బర్త్ అండ్ దెన్ అగైన్ వన్ మోర్ ఛాన్స్. సో హ్యూమన్ బర్త్ ఈజ్ ది క్రూషియల్ థింగ్ ఇట్ ఈజ్. ఎందుకంటే మనుష్య దేహం అధికారి దేహం. కర్మ చేసుకుని పుణ్యం సంపాదించాలన్నా మనుష్య దేహం కావాలి, ఆత్మజ్ఞానం సంపాదించి మోక్షాన్ని పొందాలన్నా మనుష్య దేహం కావాలి. కర్మానుబంధీని మనుష్యలోకే అని శ్రీకృష్ణుడు అక్కడ మనుష్యలోకే అనే పదాన్ని వాడతాడు. ఎందుకంటే మనుష్యులకే కర్మాధికారం, శాస్త్రమునందు కూడా అధికారం మనుష్యులకే. కనుక మనుష్యలోకాన్ని కానీ లేక అంతకంటే కూడా హీనమైనటువంటి పుణ్య యథాకర్మశేషం అన్నారు. అంటే వీడు అనుభవించేసేగా ఆ ప్రారంభ కర్మానుభవం అయిపోయిన తర్వాత కొద్దిగా శేషం ఉంటుంది. ఆ శేషం, ఆ శేషాన్ని ఎలా వర్ణించారంటే, గిన్నెలో నూనె పోసారనుకోండి, ఆ నూనెంతా ట్రాన్స్ఫర్ చేసేసినా ఇంకా ఓ పిసర ఆ గిన్నెకి అతుక్కుని ఉంటుంది నూనె, విస్కస్ కనుక. అలాగే కర్మఫలం అంతా వీడు అనుభవించేసినా ఇంకా ఓ పిసర కర్మ ఇంకా వీడిని అతుక్కుని ఉంటుంది. అది తక్కువ ఉంటే హీనతరంలో పడిపోతాడు.
అది కొంచెం సబ్స్టాన్షియల్ ఉంటే మనుష్యలోకానికి పొందుతాడు. అది మరి తక్కువ ఉంటుందా సబ్స్టాన్షియల్ ఉంటుందా ఎలా తెలుస్తుందంటే అది దట్ ఈజ్ గుప్తాజీస్ అకౌంట్. ఇట్ ఈస్ చిత్రగుప్త అకౌంట్. సో గుప్తాజీ అకౌంట్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ హృదయంలో సంస్కార రూపంగా అకౌంట్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. సో ఆ అకౌంట్ ప్రకారం తక్కువ ఉంటే హీనతరంలో పడిపోతాడు. ఎక్కువగా కొంచెం సబ్స్టాన్షియల్ గా మిగిలిందనుకోండి పుణ్యం, మళ్ళీ మనుష్య లోకంలో పడిపోతాడు. సో మనుష్య జన్మ ఏ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఇట్ ఈస్. సో దీనికి ఒక్కటే దృష్టాంతం. ఇట్ ఈజ్ లైక్ థ్రోయింగ్ ఎ స్టోన్ అప్వర్డ్స్. పైకి స్టోన్ స్టాప్ వాచ్ ఎదురకుండా పెట్టుకుని స్టోన్ విసిరారనుకోండి, మళ్ళీ టక్కుమని పడుతుంది. ఎంతసేపు తర్వాత పడుతుంది? ఒక స్టోన్ 2 సెకండ్ల తర్వాత పడింది, ఇంకో స్టోన్ 4 సెకండ్ల తర్వాత పడింది, ఇంకో స్టోను 25 సెకండ్స్ తర్వాత పడింది. ఎలాగ ఈ డిఫరెన్సెస్ ఎందుకు వచ్చాయి అంటే ఈ స్పీడ్ విత్ విచ్ యూ ప్రాజెక్ట్ ది స్టోన్, ఎక్కువ స్పీడ్ తోటి మీరు విసిరారనుకోండి, కొంత ఎక్కువ సమయం తర్వాత వచ్చి మళ్ళీ వాపసు పడుతుంది. స్వర్గానికి వెళ్ళడం అంటే అంతే. ఇట్ ఈస్ లైక్ దిస్. ఎక్కువ పుణ్యంతో వీడిని స్వర్గానికి పంపించారనుకోండి, కొంచెం సావకాశంగా మళ్ళీ వాపసు వస్తాడు. తక్కువ పుణ్యంతో పంపించాడు అనుకోండి, అలా వెళ్ళగానే ఇలా వాపసు వస్తాడు. ఆ మధ్యన అమెరికా వాళ్ళు 1 month వీసా అని మొదలుపెట్టారు. ఇక్కడ నుంచి 25,000 30,000 25,000 1 way 30,000 అవుతుంది. టికెట్ కొనుక్కుని వెళ్తే వాడు 1 month స్టాంప్ వేసాడు అనుకోండి, వీళ్ళు గగ్గోలు పెట్టేశారు. ఏమిటి 1 month ఏమిటండి, మేము రాము, మాకు 1 month గిట్టుబాటు కాదు, అమెరికా వచ్చి వెళ్ళినందుకు 1 month అలా క్షణాల్లో అయిపోతుంది, మేము రాము అంటే అప్పుడు మన వాళ్ళందరూ రిప్రజెంటేషన్ ఇచ్చారు. అక్కడ టూరిజం పిచ్చి చాలా ఎక్కువ. బిజినెస్ అమెరికా అంటే బిజినెస్ పీపుల్, మనుషులు రావాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి కదండి బిజినెస్ అంటే. సో ఈ 1 month అనేప్పటికీ డ్రాప్ అయిపోతుందని వాళ్ళకి డౌట్ వచ్చి ఓకే వీ హ్యావ్ పోస్ట్ పోన్డ్ దట్ డెసిషన్. మళ్ళీ పూర్వంలాగే 3 months ఆర్ 6 months అనేప్పటికీ మళ్ళీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ కంటిన్యూ. లేకపోతే ఎయిర్లైన్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్రెడీ ఇన్ బిగ్ డోల్డ్రమ్స్. వీళ్ళు 1 month అని పెడితే అట్లాంటిక్ సెక్షన్ అంతా కూడా పడుక్కుంటుంది. అక్కడ ఇంకా విమానాలు లేవనక్కర్లేదు, ఖాళీ అయిపోతాయి విమానం. దేర్ఫోర్ అగైన్ దే స్టార్టెడ్. సో ఆ రకంగా షార్ట్ పుణ్యంతో వెళ్ళారనుకోండి, షార్ట్ టైంలో వాపస్. జస్ట్ లైక్ థ్రోయింగ్ ఎ స్టోన్ అప్వర్డ్. ఈ పుణ్యాలు సంపాదించడం యొక్క పరిస్థితి ఇది. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. హీనతరం వా విశంతి యథా కర్మశేషం విశంతి. మొత్తానికి ఈ రకంగా మనం గత 3 మంత్రాల్లో కర్మకాండని పట్టుకుని శుభ్రంగా థరోగా బట్టలు ఉతికినట్టుగా సబ్బు పెట్టి క్షాళన చేసి పారేసాం అంతే. ఇట్ ఈజ్ రిక్వైర్డ్. ఆ కర్మ సంస్కారం ఉన్నట్లయితే నిష్కామంగా కర్మ చేస్తేనే కర్మయోగం అవుతుంది. అలాగే చేసుకోవాలి కానీ ఏవో ఈ కోరికలు పెట్టుకుని ఏవేవో చేస్తూ ఉండటం. ఏదో సర్పయోగం అట కాబట్టి సర్పయాగం చేయి, ఏదో ఆగ్రహం ఇలా ఉంది కాబట్టి ఈ పుణ్యం చేయి, అది ఎలా ఉంది అది చేయి, పూజ చేసుకుని వీసా తెచ్చుకోవటం. ఈ రకంగా మనుష్యుని యొక్క మనస్సు అలా ముప్పతిప్పులు పెడుతూ ఉంటుంది మనిషిని. వాడి చేత అన్ని రకాల కర్మలను చేయిస్తూ ఉంటుంది. ఏవేవో కామనలు వేసి అన్ని రకాల కర్మలను. వశీకరణ మంత్రం అని అదొకటి. వశీకరణ మంత్రం అంటే ఏటో తెలుసునండి. యంగ్ మ్యాన్ లవ్స్ ఏ యంగ్ లేడీ. ఈ 50% లవ్ ఇది అంటే హీ లవ్స్ హర్ బట్ షీ డజంట్ లవ్ హిమ్. అప్పుడు వీడు మంత్రజపం చేసుకుంటే ఓ 1-2 నెలల్లో అయ్యేప్పటికి ఆ పురస్చరులు ఏదో పూర్తయ్యేప్పటికీ ఈసారి వీడు ఆ అమ్మాయి దగ్గరికి అప్రోచ్ అవగానే షీ విల్ స్మైల్ అట్ హిమ్. మంత్రం పనిచేసింది. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. సో అది కూడా వశీకరణ మంత్రం. దిస్ ఎ వెరీ బిగ్ థింగ్ ఇట్ ఈస్. ఆ శాస్త్రాల్లో కామ్యకర్మల్లో ఉన్నటువంటి చదువుతుంటే ముక్కు మీద వేలేసుకోవాలనిపిస్తుంది. అలా కూడా ఉంటాయి. దేర్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ డిజైన్స్. సో శత్రు విజయ యంత్రం, శత్రు విజయ మంత్రం, యంత్రం మంత్రం. శత్రు విజయం అంటే వీడి శత్రువులు అంటే పూర్వకాలం రాజులు అలా ఉండిపోయాయి కదండి. ఇప్పుడు కోర్టు కేసులే. ఇంకా శత్రువు అంటే కోర్టు కేసు. వీడు కోర్టులో ఒక కేసు వేస్తాడు, అదే శత్రువు అంటే. సో కోర్టులో కేసు వేసి వీడి పూజ మొదలు పెడతాడు, వాడు పూజ మొదలు పెడతాడు. ఇప్పుడు భగవంతుడి ఎవరికి చేయాలి? ఒక ఆయన వాల్మీకి రామాయణం పురాణం చెప్పిస్తున్నారు. చాలా సంతోషం. వాల్మీకి రామాయణం పురాణం అంటే చాలా పవిత్రమైన విషయం. ఫలానా వారు వాల్మీకి రామాయణం ఆయన నన్ను కలిశారు. చాలా సంతోషం, మీరు వాల్మీకి రామాయణం చెప్పిస్తున్నారని విన్నాను, చాలా ఆనందం. అంటే ఆయన చెప్పారు, కోర్టు కేసు హీరింగ్ అయిపోయిందండి, 12 ఏళ్లు పట్టింది హీరింగ్ అవటానికి. జడ్జిమెంట్ రిజర్వ్ పెట్టాడు ఆయన,
అందుకోసం ఈ లోపల వాల్మీకి రామాయణం పారాయణ చేస్తున్నాము, ఆ జడ్జిమెంట్ మాకు అనుకూలంగా రావడం కోసము. అంటే ఇప్పుడు జడ్జిమెంట్ అనుకూలంగా రావాలంటే వెళ్ళి జడ్జి గారిని పట్టుకుంటే ఉపయోగంగానే ఈ వాల్మీకిని పట్టుకుంటే ఇది ఆయన వాల్మీకి ఏమి ఉద్ధరిస్తాడు? బట్ ఏదో రామాయణాన్ని కనుక అలా పఠించినట్లయితే శత్రు విజయం అని ఎవరో చెప్పారు ఆయనకి. అలా చెప్పేవాళ్ళ లోటేమీ లేదు, చాలా మంది ఉన్నారు అలా చెప్పేవాళ్ళు. మీ కోర్టు కేసు మీరు నెగ్గుతారు, మీకు ఎందుకంటే మీరు రామాయణం చెప్పించండి అని ఎవరో మహాత్ముడు ఆయనకి చెప్పారు. ఆయన దాన్ని పట్టుకుని రామాయణం చెప్పించారు. ఆ తర్వాత పెద్ద దురదృష్టం ఏంటంటే ఆ కేసు ఆయనకు అనుకూలంగా రాలేదు. ఇప్పుడు నౌ వాట్ హీ షుడ్ డు? ఎంత ఆఘాతమో చూడండి, మనస్సుకి శ్రద్ధ మీద ఎంత ఆఘాతమో. అంచేతనే ఎదురుకుండగా ఒక ఫలాన్ని పెట్టుకుని అప్పటికప్పుడు దాన్ని మ్యానిపులేట్ చేయటం కోసం పూజలు పునస్కారాలు చేయకూడదు. చేస్తే మనకున్నటువంటి శ్రద్ధ మీద ఆఘాతం కలుగుతుంది. ఈశ్వర శరణాగతి చేసుకోవాలి, నామాన్ని జపం చేసుకోవాలి, ఈశ్వరుణ్ణి మనస్సులో ధ్యానం చేసుకోవాలి, కానీ కామ్యకర్మని మొదలు పెట్టకూడదు. కామ్యకర్మని మొదలుపెట్టామంటే కామ్యకర్మ ఇవాళ చేస్తే ఎప్పుడో ఫలం వస్తుంది. మీకు ఇవాళ చేసి ఇవాళే ఫలం కావాలని కామ్యకర్మ మొదలు పెడితే ఇట్ ఈస్ ఏ ప్రాబ్లం. సో దేర్ ఆర్ సమ్ కామ్యకర్మాస్ ఆఫ్ దట్ టైప్ ఆల్సో, బట్ ప్రిఫరబ్లీ యూ బెటర్ షుడ్ అవాయిడ్ దెమ్. ఎనీవే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ ఆల్ దీస్ కామ్యకర్మాస్. కనుక వన్ షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ అండర్స్టాండింగ్. కరేజ్ అవసరం, ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఏమిటో తెలుసునా? ఈశ్వరుణ్ణి నేను శరణు పొందాను, ఈశ్వరుడు నాకు ఏది ఇస్తే దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. యాక్సెప్టెన్స్. ఎంత ధైర్యం కావాలి దానికి? ఆ ధైర్యాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేసుకోవాలి. కానీ ఓ కోరిక పుట్టిన వెంటనే ఆ కోరిక తీరడం కోసం ఈ కర్మ చేస్తాను అంటే ఆల్రెడీ హీఈస్ అఫ్రైడ్ దట్ ఇట్ మే నాట్ బి ఫుల్ఫిల్డ్. ఫియర్ అండ్ డిజైర్, డిజైర్ అండ్ ఫియర్, ఫియర్ అండ్ డిజైర్, డిజైర్ అండ్ ఫియర్, సైకిల్. అలాగా అది తెలివైన పద్ధతి కాదు. ఏదో ఆరంభంలో కొంత అలా ఉన్నప్పటికీ జీవితం ఆరంభంలో యంగ్ ఏజ్ లో, మిడిల్ ఏజ్ లో కొంతవరకు పర్వాలేదు. ఎందుకంటే యంగ్ ఏజ్ లో యంగ్ పీపుల్ దే హ్యావ్ సో మెనీ అంబిషన్స్ అండ్ ఆల్ దట్, అండ్ సో దే వర్షిప్ ది లార్డ్ విత్ సమ్ డిజైర్ అండ్ ఆల్ దట్, ఫెయిర్ ఎనఫ్. బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆ రట్ లో ఉండిపోకూడదు. అది ఇక్కడ తాత్పర్యం, ఇక్కడ ఈ మొత్తం మీమాంస యొక్క తాత్పర్యం. తర్వాత మంత్రం తపశ్రద్ధే ఏహి ఉపవసంత్యరణ్యే శాంతా విద్వాంసః భైక్ష్యచర్యాం చరంతః సూర్యద్వారేణ తే విరజాః ప్రయాంతి యత్రామృతః స పురుషః హ్యవ్యయాత్మా. ఈ విచారం చాలా సటిల్ విచారం, చాలా సూక్ష్మమైన విచారం. విచారం అంటే చర్చ, మీమాంస. చూడండి, ఇంతవరకు మనం చూసింది ఏమిటి చూసాం? కేవల కర్మఠులను చూసాం. కేవల కర్మ అంటే కామన కర్మ, కామన కర్మ, కామన కర్మ. ఆ కర్మ యొక్క స్వరూపం కర్మ అనేప్పటికీ ఈశ్వరారాధనే ఉంటుంది. కానీ వీడు చేస్తున్నది ఈశ్వరారాధనే అయినా వీడి యొక్క నిష్ఠంతా కూడా కామన మీద ఉంటుంది. కామనానిష్ఠుడే చేస్తాడు, కానీ ఈశ్వర నిష్ఠ ఎక్కడుంది? హీ వర్షిప్స్ ఈశ్వర ఫర్ ది సేక్ ఆఫ్ ది డిజైర్, వెరాజ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు వర్షిప్ ఈశ్వర ఫర్ ది సేక్ ఆఫ్ ఈశ్వర. దట్ ఈజ్ ఎ బిగ్ గ్రోత్. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః అని ఓ చోట ఉంది. అది కాకుండా 7వ అధ్యాయం ప్రారంభంలో శ్లోకం ఉంటుంది. మయి ఫస్ట్ శ్లోకం 7వ అధ్యాయం అంటే అది ఈశ్వర స్వరూప నిరూపణం అక్కడి నుంచి ఆరంభం అవుతుంది. తత్పద షట్కం ఆరంభం అవుతుంది. మొదటి 6 అధ్యాయాల్లో గీతలో త్వం పద అయింది. 7వ అధ్యాయం ప్రారంభంలో అక్కడ శ్రీకృష్ణుడు ఏమంటాడంటే ఆ శ్లోకంలో నన్ను ఆరాధిస్తాడు, నా కోసం నన్ను ఆరాధిస్తాడు అని మొదలు పెడతాడు. మద్యోగం అని అలా ఏదో మొదలు పెడతాడు. ఆ శ్లోకం గుర్తు రాలేదు నాకు. మయ్యాసక్త మనఃపార్థ
యోగం యుంజన్ మదాశ్రయ. యోగం యుంజన్, కర్మానుష్ఠానం చేస్తూ, యోగం అంటే కర్మ, చక్కగా కర్మానుష్ఠానం చేస్తాడు. మదాశ్రయ, నన్ను ఆశ్రయించి కర్మల్ని చేస్తాడు. అంటే ఈశ్వరారాధనా రూపమైన కర్మల్ని చేస్తాడు. లౌకిక కర్మల్లో కాదు, ఈశ్వరుణ్ణి ఆరాధించుట అనే కర్మల్ని చేస్తాడు. కానీ ఆసక్తి స్వర్గం మీద కాదు. మయి ఆసక్తమనా, నాయందు ఆసక్తి, నాయందు ఆసక్తిని కలిగి నన్ను ఆరాధిస్తాడు అని మొదలు పెడతాడు. దట్ ఈస్ ఎ వెరీ బిగ్ స్టెప్ ఈశ్వరారాధనలో. అదేం సామాన్యమైన గ్రోత్ కాదు. అది ఈశ్వరుని ఎందుకు ఆరాధిస్తున్నావు అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహం కొరకు. ఈశ్వరుని అనుగ్రహంతో ఏం చేస్తావు? నేనేమి చేయను. ఈశ్వరుని అనుగ్రహంతో నేనేం చేస్తాను? ఈశ్వరుని అనుగ్రహంతో ఈశ్వరుడే నన్నేదో చేస్తాడు. సో హీ కంటిన్యూస్ టు వర్షిప్ ది లార్డ్, సీకింగ్ ద గ్రేస్ ఆఫ్ ది లార్డ్, నథింగ్ మోర్. ఈ వాంట్స్ టు గెయిన్ ఈశ్వర. మయి ఆసక్తమనాః యోగం యుంజన్ మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్ మదాశ్రయ. మదాశ్రయ యోగం యుంజన్ మయి ఆసక్తమనాః. అది చాలా పెద్ద గ్రోత్. సో ఫస్ట్ స్టెప్ ఏమిటి చూసాం మనం? ఈశ్వరుని ఆరాధిస్తాడు, ఆసక్తి ఏమో కర్మల ఫలముల యందు ఉంటుంది. అది దట్ వీ హ్యావ్ సీన్. వాట్ ఆర్ ఇట్స్ గుడ్ పాయింట్స్ అండ్ బ్యాడ్ పాయింట్స్ వీ హ్యావ్ సీన్. యూ విల్ గెట్ ది రిజల్ట్. ది బెస్ట్ థింగ్ దట్ కెన్ హ్యాపన్. కామ్యకర్మలో ది బెస్ట్ పాసిబుల్ ఆప్షన్ ఈజ్ ఆ కామను సిద్ధిస్తుంది. అది ది బెస్ట్. అండ్ ఇంకా లోవర్ దాన్ దట్ ఇంకా ఆల్ కైండ్స్ ఆఫ్ పాసిబిలిటీస్ ఆర్ దేర్. వెరాజ్ ది నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే ఈశ్వరుణ్ణి పొందుట కొరకు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తాడు. వీ హ్యావ్ కమ్ టు దాట్. దీన్ని విద్యాయుక్త కర్మ అంటారు. విద్యా జ్ఞానయుక్త కర్మ. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కాదు. ఆత్మజ్ఞానంలో ఈశ్వరుడికి జీవుడికి భేదమే ఉండదు. ఆ స్థితి వేరు. వీ విల్ కమ్ టు దట్ లేటర్. బట్ ఇక్కడ వీడు ద్వైత భావంలోనే ఉంటాడు. నేను అల్పుడనైన జీవుడను, నేను ఈ అల్పత్వం నుంచి, జీవభావం నుంచి నేను విముక్తుడను కావాలి. దానికోసం నేను ఈశ్వరుణ్ణి ఆరాధించుకుంటాను. ఈశ్వరుని యొక్క అనుగ్రహము, ఈశ్వర ప్రాప్తి తప్ప నాకు మరేమీ అక్కర్లేదు. కర్మయోగ ఆల్రెడీ. అటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి? దట్ ఈస్ ది వెర్స్. సో తపశ్రదే ఏహి ఉపవసంతి అరణ్యే. ఇలాగా ఈశ్వరుని యందు ప్రీతితో ఈశ్వరుణ్ణి ఆరాధించి వాడికి అరణ్యము అనే పదాన్ని వాడతారు. కామనల యందు ప్రీతితో ఈశ్వరుణ్ణి ఆరాధించి వాడికి గ్రామము అనే పదం వాడతారు. గ్రామము, అరణ్యం. మీరు ఎప్పుడైనా గ్రామ్య సుఖములు అని విన్నారా? ఆ సుఖములు, భోగములకు గ్రామ్య సుఖములు అని పేరు. గ్రామ్య సుఖములు అంటే గ్రామంలో ఉండే సుఖాలు. గ్రామము అంటే ది విలేజ్. వాట్ విలేజ్? ఇప్పుడు ఈ డిస్కోటెక్లు ఇవి కడతారు చూడండి, దట్ ఈస్ ది విలేజ్. నేను ఒకసారి చూశాను, విలేజ్ ఆఫ్ ప్లెషర్ అని ఉంది. విలేజ్ ఆఫ్ ప్లెషర్ అంటే, సో మా మిత్రుడు కూడా పక్కన ఉన్నాడు, ఏమిటా విలేజ్ ఆఫ్ ప్లెషర్ ఏమిటాడు ఏమిటని. అంటే స్వామీజీ లోపలికి వెళ్ళినట్లయితే, ఎక్కడ ఆర్లాండో అనే చోట లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ మీకు కెసినోలు ఉంటాయి, తర్వాత ఇతర సకల భోగములు ఉంటాయి. ఓ ఇజ్ ఇట్ సో? దెన్ హౌ టు గో ఇన్ సైడ్? $100 ఎంట్రీ ఫీ. సో సంథింగ్ లైక్ దాట్. సో that particular place where all bhogas, the sensual pleasures are there, that is called grama, గ్రామ్య సుఖము. సో అరణ్యంలో ఏం భోగాలు ఉంటాయండి? ఏ భోగాలు ఉండవు. కాబట్టి గ్రామ, అరణ్య అన్నవి టెక్నికల్ వర్డ్స్. మీరు ఎగ్జాక్ట్ గా గ్రామం అంటే ఊరు అని, అరణ్యం అంటే అడవి అని అలా తీసుకోకూడదు. టెక్నికల్ వర్డ్స్, దే ఆర్ డిఫైన్డ్ లైక్ దట్. ఎలాగంటే ఎక్కడైతే కేవలము భక్తిభావము, ఈశ్వరారాధన విరాజిల్లుతో ఉంటాయో అది అరణ్యము. ఎక్కడైతే భోగవాసనలే ఉంటాయి, అప్పుడప్పుడు ఈశ్వరుడు పేరు వినపడ్డా అది కూడా భోగానికి అనుకూలమైనటువంటి కర్మానుష్ఠానమే తప్పిస్తే భోగానికే ప్రాధాన్యం, దానికి గ్రామము అని పేరు. గ్రామం మనం చూసేసాం, ఇప్పుడు అరణ్యానికి వచ్చాం. అరణ్యే అంచేతనే శాంతాహ అంటారు. శాంతంగా ఉంటారు అంటే ఈ భోగవాసనలన్నీ కూడా ఉపశమించినవి.
విద్వాంసులు అంటే వివేక జ్ఞానం గలవారు, ఆత్మజ్ఞానం గలవారని కాదు, వివేక జ్ఞానము అంటే ఈ గ్రామ్య భోగములు ఏవైతే ఉన్నాయో ఇవి అల్పములు, అభిలషణీయములు కావు, మనల్ని కృతార్థుల్ని చేయవవి, కాబట్టి వాటిని దూరంగా పెట్టండి అనేటువంటి వివేకం కలిగిన విద్వాంసులు వీళ్ళు. తపః శ్రద్ధే, తపస్సు కర్మానుష్ఠానం చేస్తూ ఉంటారు కష్టపడి, బట్ అట్ ది సేమ్ టైం దే హ్యావ్ శ్రద్ధ. శ్రద్ధ అంటే ఈశ్వర భక్తి. ఇంతకు ముందు వాళ్ళు కూడా ఈశ్వర భక్తి ఉందని అంటే కాదు, ఇంతకు ముందు వాళ్ళకి ఈశ్వర భక్తి లేదు. స్వర్గాన్ని కోరి ఈశ్వరుణ్ణి ఆరాధిస్తుంటే వారి భక్తి ఈశ్వర భక్త, స్వర్గభక్త? స్వర్గభక్తి. ఇందాక మీకు చెప్పాను, గ్రామ్య సుఖాలని కోరి పూజలు అవి చేసి వాళ్ళ యొక్క భక్తి ఎక్కడున్నట్టు? ఈశ్వరుడు. వాళ్ళ యొక్క శ్రద్ధని వాళ్ళు ఓ రకం అది కూడా శ్రద్ధని మీరు అనొచ్చు, బట్ ఈ కాంటెక్స్ట్ లో వాళ్ళకు ఉన్నటువంటి ఆ కమిట్మెంట్ ని శ్రద్ధ అనే పదంతో ఉపయోగించలేదు. ఇక్కడ శ్రద్ధ అంటే సర్వేశ్వరుని యందు ఉండేటువంటి ప్రేమయే. శంకర్లు కూడా అలాగే వ్యాఖ్యానం చేస్తున్నారు. తపశ్రద్ధే ఏహి ఉపవసంతి అరణ్యే అంటే గ్రామ్య సుఖాలకు దూరంగా, అరణ్య అంటే శాంతాహ కామనల్ని శమించిన వారై, విద్వాంస నిత్యానిత్య వస్తు వివేకాన్ని కలిగి, తపశ్రద్ధే ఏ ఉపవసంతి కర్మానుష్ఠానం చేసుకుంటారు, జపం తపస్సు చేసుకుంటారు, నిండుగా ఉంటుంది వాళ్ళు. మరి దేహయాత్ర అనేది ఒకటి ఉంది కదా, కోరికలన్నీ తీరిపోయాయి, చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడంటే దేహయాత్ర చేసుకుంటారు. భైక్ష్యచర్యాం చరంతః. భైక్ష్యచర్య అనేది వానప్రస్థ సన్యాస అనే రెండు ఆశ్రమాలను సూచిస్తుంది. అక్కడ భైక్ష్యచర్య అనేది ఇట్ రిప్రజెంట్స్ ఏ పర్టికులర్ డిస్పోజిషన్. అంటే దేహాన్ని నిలబడడానికే కదా, కామనలు ఏం లేవు, ఉడికి దేహధారణం అయితే చాలు. అంటే ఆకలేసినప్పుడు భోజనం, అప్పుడైనా ఒక కప్పు కాఫీ, టీ, రూఫ్, వర్షం పడ్డప్పుడు రూఫ్. సో దిస్ మచ్ దే నీడ్ అండ్ దే గెట్ ఇట్. భైక్ష్యచర్యాం చరంతః. అయితే ఇట్ హ్యాస్ టు ఈవెన్చువల్లీ లీడ్ టు ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానానికి లీడ్ చేయాలి కదా. లీడ్ చేయాలంటే వీడు వర్క్ చేయాలి కదా దానికి. హీ హ్యాస్ టు వర్క్ ఫర్ ఇట్. కానీ హీ డజంట్ వర్క్ ఫర్ ఇట్. చూడండి, ఇంకొక లెవెల్లో స్టక్ అయిపోయాడు. సో మీరు ఏ లెవెల్లోనైనా స్టక్ అయిపోయే ప్రమాదం ఉన్నది. సో బట్ దెన్ ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ గ్రోత్ అండ్ ది పర్సన్ విల్ గ్రో ఫర్దర్ బికాస్ హీ స్టార్టెడ్ ది జర్నీ. హీ విల్ గ్రో ఫర్దర్. రండిరెడ్డి గారు. సో ఈ విధంగా భైక్ష్యచర్యను చేసుకుంటూ ఈ లోపల దేహత్యాగం చేస్తాడు. ముఖ్యంగా వానప్రస్థాశ్రమాన్ని తీసుకోవచ్చు. వానప్రస్థాశ్రమంలో కూడా భైక్ష్యచర్యని చెప్పారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, గృహస్థులు ఏదో పిల్లలు వాళ్ళు చదువు సంధ్య పూర్తయింది, ఆ చదువు పూర్తి చేసి వాళ్ళ గంటలు వాళ్ళు పడుతున్నారు. ఇప్పుడు ఇంకా వాళ్ళ జీవితంలో ప్రవేశించేసి కలగాపులగం చేసేయడం అలా కాకుండా లీవ్ దెమ్ అలోన్, లెట్ దెమ్ లివ్ దేర్ లైఫ్. ఒకసారి మన జీవితాన్నే మనం చూసుకుంటే, మనం యవ్వనంలో ఉన్నప్పుడు, మనం భార్య వివాహం చేసుకుని కొత్త కాపురం పెట్టినప్పుడు మనం ఏమనుకునే వాళ్ళం? తల్లిదండ్రులు ఇంటర్ఫియర్ ఎక్కువ లేకుండా ఉంటే బాగుండును అని అనుకునేవాళ్ళమా లేదా? తప్పకుండా అనుకునేవాళ్ళం. ప్రతి యంగ్ మ్యాన్ అలాగే అనుకుంటాడు. ఎందుకంటే హీ వాంట్స్ టు మేక్ ఎ లైఫ్ ఫర్ హిమ్సెల్ఫ్. తన జీవితాన్ని తాను నిర్మాణం చేసుకోవాలి అనేటువంటి ఉత్సాహంలో ఉంటాడు. ఏదైనా తప్పుదారిని వెళ్తుంటే మనం బోధించడం మన ధర్మం, అది బోధించాలి. 1-2 సార్లు బోధించాలి, న్యాయమే. బట్ అదర్వైజ్ వెన్ హీఈస్ రెడీ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హిజ్ ఓన్ లైఫ్, బెటర్ లీవ్ హిమ్ అలోన్, హిమ్ ఆర్ హర్. ఇంకా వాళ్ళు వర్కౌట్ చేసుకోవాలి. ఈత నేర్చుకుని వాడిని ఎంతసేపు పట్టుకుని ఈత నేర్పుతారు? వాడు ఇంకా నాకు వచ్చేసింది నాన్నగారు వదిలిపెట్టేయండి, డబ్బే నువ్వు వదిలిపెట్టేస్తే మునిగిపోతావేమో అంటే ఇంకా వాడు ఎప్పుడు ఈత నేర్చుకుంటాడు? సో నాకు ఏదో వచ్చేసింది నాన్నగారు, మీరు నడువు పట్టుకోదు, వదిలేయండి అని అన్నప్పుడు టెక్మని వదిలేసి చూడాలి. వదిలేసిన అంటే మునిగిపోతున్నాడు అనుకోండి, ఒకసారి మళ్ళీ పైకి లేవతీయచ్చు. ఎప్పటికైనా మొత్తానికి నాయన నీకు ఈత వచ్చేసింది, నువ్వు నీ ఈత నువ్వు ఈదుకో అని మనం గట్టెక్కేసేసి ఇంకా అటుకేసి చూడకూడదు. అటుకేసి చూస్తుంటే మళ్ళీ వాడు మునిగిపోతాడేమో అని భయం ఉంటుంది. ఇంకా వాడు ఓ ప్రారంభం అనేది ఒకటి ఉంది. ఒకప్పుడు మనం పట్టుకున్నామన్నా వాడు మునిగిపోయినా మునిగిపోవచ్చు, వీ కాంట్ సే. కాబట్టి వాడి ప్రారంభాన్ని బట్టి వాడి జీవితాన్ని వాడు గడుపుతాడు. లోకంలో అనేక మంది ఉంటారు, ఎవరి ప్రారంభాన్ని వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఊరికే మన పిల్లవాడు అనేటువంటి ఒక ఆసక్తి చేత, అటాచ్మెంట్ చేత మనం ఊరికే కంగారు పడుతుంది తప్పిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఆల్ రైట్ మీన్స్ వాట్ ఎవర్ హ్యాస్ టు గో ఆన్, ఇట్ విల్ గో ఆన్. సో ఆ రకమైనటువంటి ఒక ఐ డోంట్ కాల్ ఇట్ ఇండిఫరెన్స్,
I call it non-attachment. So, a generous non-attachment. Generous non-attachment అంటే అర్థం ఏంటి? ప్రేమానురాగాన్ని మనం చూపిస్తూ ఉంటాం. అట్ ది సేమ్ టైం we bless them and leave them alone. దీనికి వానప్రస్థాశ్రమము అని పేరు. ఈ వానప్రస్థాశ్రమంలో ఆ ఇంటి యజమాని ఏం చేస్తాడంటే భిక్ష తీసుకుంటాడు. ఎక్కడ భిక్ష తీసుకుంటాడు? భార్యాభర్త కలిసి పిల్లల దగ్గర భిక్ష తీసుకుంటారు. అంటే అలా డిక్లేర్ చేసి అదొక ప్రోటోకాల్ కింద పెట్టమన్న అభిప్రాయం కాదు. ది ఐడియా ఈజ్ లైక్ దాట్. హీ లివ్స్ ఇన్ దట్ ఐడియా. మనకి పిల్లలు భిక్ష ఇస్తున్నారు, మనం భిక్ష తీసుకుని భుజిస్తున్నాం. భిక్షనే ఎప్పుడైతే అన్నారో కంప్లైనింగ్ అవి ఉండవు, యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది. భిక్ష అంటే అర్థం అది. యాక్సెప్టెన్స్ వచ్చిందంటే భిక్ష. యాక్సెప్టెన్స్ లేదు, నాకు కావలసిన విధంగా వంకాయ కారం పెట్టుకోరా, ఈ విధంగా నేను చెప్పినట్టుగా వేసి పెట్టాలి అంటే అది గృహస్థ ధర్మం, అది గ్రామీణ సుఖంలో పడుతుంది. అలా కాకుండా మీరు ఏది వెళ్ళినా నాకు సంతోషమే, ఏదో సింపుల్ గా భోజనం పెట్టండి, నేను తినేసి కృతార్థం అవుతాను, రండి దయచేయండి కూర్చో అని అన్నట్లయితే దాని పేరే భైక్ష్యచర్యాం చరంత. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే యు నీడ్ నాట్ హ్యావ్ వెరీ వెరీ బిగ్ అరేంజ్మెంట్ ఫర్ ఇట్. మనకున్న ఇంట్లోనే మనకున్న పరిస్థితుల్లోనే మనం చేసి భోజనాన్ని సరైన యాటిట్యూడ్ తోటి భిక్షాచర్యం కింద మార్చేసేసుకోవచ్చు. భైక్ష్యచర్యాం చరంత. ఎవ్రీ వన్ ఆఫ్ యూ కెన్ డూ దాట్. ఇట్ ఈస్ సో ఈజీ ఎ థింగ్. డిస్పోజిషన్, మనస్సు యొక్క అవగాహనే ముఖ్యం. కాబట్టి ఆ విధంగా వాళ్ళు యాక్సెప్టెన్స్ తోటి ఈశ్వరుని అనుగ్రహం వల్ల మనకి ఏది లభిస్తే అదే అని ఆ విధంగా భైక్ష్యచర్యాం చరంత. భైక్ష్యచర్య చేసేస్తారు. ఈ లోపల ఆత్మజ్ఞానాన్ని పొందేరా జీవన్ముక్తులైపోతారు. కానీ ఆత్మజ్ఞానాన్ని మనం పొందాలి అనే యాటిట్యూడ్ వాడికి ఉండాలి, లేకపోతే లభించదు. జ్ఞానము అంత తాను వచ్చి తలుపు తట్టి ఎవళ్ళకి కలిగించదు. సో ఆత్మరూపునిగా ఈశ్వరుడు తన హృదయంలోనే ఉన్నా వాడు తెలుసుకోవాల్సి ఉంటుంది. అవిదితః దేవః నైనం భునక్తి. మీరు తెలుసుకునే వరకు మిమ్మల్ని ఈశ్వరుడు రక్షించడు. మీరు తెలుసుకోవాల్సి ఉంటుందంటే ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కానీ వాళ్ళు దే గెట్ స్టక్. ఎందుకు స్టక్ అయిపోతారో చెప్పమంటారా? ఏదో ఒక ఫాల్స్ నోషన్లో పడిపోతారు. ఈశ్వరుడు వైకుంఠంలో ఉన్నాడనో, వైకుంఠంలోనే ఉంటాడు. ఓకే, వైకుంఠంలోనే ఉంటాడు, అగ్రీడ్. వైకుంఠం అంటే అర్థం ఏంటి చెప్పు? వైకుంఠము అంటే బుద్ధి గుహ అని హీ జస్ట్ డజంట్ నో ఇట్. ఎందుకంటే ఎప్పుడు ఎవడు చెప్పలేదు ఆ మాట వాడికి. ఒకవేళ ఎవరైనా మహాత్ముడు వైకుంఠం అంటే బుద్ధికి వైకుంఠం అని పేరు రా, వికుంఠ, వికుంఠ ఏవో వైకుంఠం, బుద్ధి గుహకే వైకుంఠం అని పేరు. సో ఆ బుద్ధి గుహలో ఈశ్వరుడు ఆత్మరూపంగా ఉన్నాడు అని చెప్పినా మీరేమో దేవుణ్ణి జీవుణ్ణి అంతా ఏకం పాకం చేసి పెడతారు, మీకు భక్తి అంటే ఏమిటో తెలియదు అని ఈ విధంగా ఒక రాంగ్ ఆర్గ్యుమెంట్ ఒకటి పెట్టేసి హీ రిఫ్యూజెస్ టు సీ ది ట్రూత్. మెనీ పీపుల్ దే జస్ట్ డోంట్ వాంట్ టు సీ ది ట్రూత్. దట్ మడిల్ హెడ్ అనేదో అంటారు. సో ఆ అజ్ఞానంలో ఫిక్స్ అయిపోయి ఉంటారు. బట్ స్టిల్ నో ప్రాబ్లం, దే హ్యావ్ డన్ ఏ గ్రేట్ పుణ్యం. ఏ కామనలు లేకుండా చేశారు కదా మరి. కాబట్టి ఈ కామనలను కోరి స్వర్గానికి వెళ్ళారు చూడండి, వాళ్ళకంటే కూడా ఉన్నత స్థానాన్ని వీళ్ళు పొందుతారు. సూర్యద్వారేణ తే విరజాహ ప్రయాంతి. విరజాహ, రజస్ అంటే కామనలు, యాంబిషన్స్, దానికి రజస్ అని పేరు. వీళ్ళు ఆ రజోదోషం, రజోగుణము యొక్క ప్రభావం అది వీళ్ళ హృదయాల్లో లేదు కనుక విరజాహ, చాలా ప్రశాంతమైనటువంటి మనస్సు, పుణ్యం పవిత్రమైన మనస్సు గలవారు. వీళ్ళు దేహత్యాగం తర్వాత చంద్ర మార్గము, సూర్య మార్గము, దీన్ని దక్షిణాయన మార్గము, ఉత్తరాయణ మార్గము అంటారు. దక్షిణ మార్గము, ఉత్తర మార్గము. దీనికి మన వాళ్ళు వ్యాఖ్యానం ఏం చేసుకుంటారంటే దక్షిణాయనం అనే పీరియడ్ 6 months, ఉత్తరాయణం అనే పీరియడ్ ఇంకో 6 months అని వ్యాఖ్యానం చేసి కూర్చుంటారు. దట్ ఈజ్ ఆల్ రాంగ్. ఇప్పుడు మీరు ఆలోచించండి, సపోజ్ ఉత్తరాయణం అంటే ఇప్పుడు జనవరి 14న ఆరంభం అవుతుంది, 6 మాసాలు ఉంటుంది. జనవరి 14 నుంచి ఇంక చచ్చిపోయిన వాళ్ళందరూ స్వర్గానికినో ఏమీ అన్యాయం ఉండదు. అది అనుకూలంగా సరిగ్గా లేదు కదా. జనవరి 14 తర్వాత ఎవరో ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ లాంటి వాడు ఎవడైనా జనవరి 14 తర్వాత ప్రాణత్యాగం చేస్తాడు అనుకోండి, శుభం, ఆయన జీవించేది కాలం జీవించాలి. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిస్ డెత్, ఐఎమ్ టెలింగ్ యూ ఇన్ ఏ జనరల్ వే. సో అంత మాత్రం చేత ఆయన స్వర్గానికి వెళ్ళిపోతాడంటే మరి చేసిన కర్మలు, పుణ్యాలు, పాపాలు వాటి మాట ఏమిటి?
కాబట్టి అక్కడ ఉత్తర మార్గము దక్షిణ మార్గము అని అర్థం. ఇట్ ఈజ్ నాట్ ఏ పర్టికులర్ పీరియడ్. అలాగంటే అభిప్రాయం సమాజంలో వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే ఏవో కథల వల్ల వచ్చింది. ఈ కథల ప్రారంభం ఏం చెప్తాం? శాస్త్రంలో అలా ఎక్కడా ఉండదు. భగవద్గీత తీసి చూడండి, అలా ఉండదు. బ్రహ్మసూత్ర భాష్యంలో కూడా ఉంది దీని విచారం, ఫలాధ్యాయంలో. అక్కడ కూడా కాలఖండము కాదు అని స్పష్టంగా చెప్తారు. అయితే లోకం ధోరణి లోకందే. ఎనివే, సో వాళ్ళు సూర్యద్వారేణ అంటే ఉత్తర మార్గం. దక్షిణ మార్గము ఉత్తర మార్గము. దక్షిణ మార్గము అంటే ఇట్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫీరియర్ పాత్. ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలనుకోండి, అది దక్షిణ ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్ళినట్టు దక్షిణ మార్గము అంటే. ఇవాళ రాత్రి ఎక్కితే అలా టుక్కు టుక్కు వరిగెత్తి ఎల్లుళ్ళు పొద్దునికి చేరుస్తుంది ఢిల్లీ. మొహం అంతా పీక్కుపోయి ఒళ్ళంతా గట్టి పట్టేసి. పూర్వం ఆ దక్షిణ ఎక్స్ప్రెస్ కి ఒక ఈ ఇంజిన్ ఉండేది, ఏది కోల్ ఇంజిన్ ఉండేది. ఇంకా మీరు ఆలోచించండి, ఇది దక్షిణ మార్గం. ఇది ఉత్తర మార్గం అంటే రాజధాని. ఉత్తర మార్గం 24 hours లో యూ రీచ్ ఢిల్లీ. అఫ్ కోర్స్ అదర్వైజ్ ప్లేసెస్ ఆర్ ఆల్సో డిఫరెంట్. జస్ట్ ఊరికే ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఎ బెటర్ పాత్. సో దాన్ని అంటే మోర్ బ్రిలియంట్ పాత్ అంచేతనే సూర్యద్వారేణ అంటాడు. లెస్ బ్రిలియంట్ పాత్ చంద్రద్వారేణ. సూర్యుడు చంద్రుడు కదండి ఊర్ధ్వలోకాలు అంటారు. కాబట్టి సూర్యద్వారేణతే విరజా ప్రయాంతి. ఎక్కడికి వెళ్తారు? బ్రహ్మలోకానికి వెళ్తారు. బ్రహ్మలోకం అంటే సత్యలోకం. అంటే ది హైయెస్ట్ లెవెల్ అమాంగ్ ది హెవెన్స్. హెవెన్స్ 6 heavens ఆర్ దేర్. భూలోకం, ఇంకా పైనవన్నీ హెవెన్సే. భువః సువః మహః జనః తపః సత్యం. ది 7th దే రీచ్ దేర్. ఇప్పుడు స్వర్లోకానికి వెళ్ళారనుకోండి, ఎవళ్ళు ఉంటారు? ఇంద్రుడు ఉంటాడు. ఇంతకుముందు చూసాం సురేంద్రలోకం అని గీతలో చూసాం. సో ఇక్కడ ముండకంలో కూడా వచ్చింది. వేరే సత్యలోకంలో ప్రతిష్ఠితుడై హిరణ్యగర్భ వర్తతే. ఆ విరాట్ స్వరూపుడు అక్కడ ఒక ప్రతీకగా ఉంటాడు సత్యలోకంలో. అదే అన్నారు, యత్ర అమృతః స పురుషః అవ్యయాత్మా. అంటే ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ హెవెన్ పొందుతారు. అంచేతనే గమ్ముని కంగారు పడి కామన చేయకూడదు. సో ఒక రాజుగారుకి 3 భార్యలు ఉండేవారు. పూర్వం కథలు ఇలాగే ఉండేవి. ఆయన ఏదో ఊరు వెళ్తూ మొదటి భార్య దగ్గరికి వెళ్ళి, నేను ఊరు వెళ్తున్నాను, వాపసు వచ్చేప్పుడు ఏం తీసుకురమ్మంటావు అని అడిగారు. అడిగితే ఆవిడ చెప్పింది, నాకేమో వజ్రాల నెక్లెస్ తెచ్చిపెట్టండి అని చెప్పింది. రెండో భార్య దగ్గరికి వెళ్ళి ఏం కావాలి అని అడిగారు. నాకు మంచి ఫస్ట్ క్లాస్ కంచిపట్టు చీర తెచ్చిపెట్టండి అని ఆవిడ అడిగింది. మూడో భార్య దగ్గరికి వెళ్ళి అడిగారు. అడిగితే నాకేం కావాలి మహారాజా, మీరు వస్తే నాకు అదే చాలు ఉంది ఆవిడ. సరే ఊరు వెళ్ళాడు, వచ్చాడు. వజ్రాల నెక్లెస్ ఈవిడికి ఇచ్చాడు, కంచిపట్టు చీర ఈవిడికి ఇచ్చాడు. తను వెళ్ళి మూడో భార్య యొక్క ఆస్థానంలో ఆవిడ ఎదురకుండా కూర్చుని కబుర్లు చెప్పడం ప్రారంభించాడు. ఈవిడ వజ్రాల నెక్లెస్ పెట్టుకుని అద్దం ముందు నిలబడి చూసుకుని సంతోషించింది. సంతోషించి చుట్టుపక్కల చూస్తే రాజుగారు లేరు. ఎక్కడున్నారని దాసిని అడిగితే మూడో భార్య ఇంట్లో ఉన్నారనేప్పటికీ ఈ వజ్రాల నెక్లెస్ తీసి అవతల పారేసింది. ఈ కంచిపట్టు చీర చూసుకుని రాజుగారి కోసం చూస్తే రాజుగారు లేరు. కాబట్టి ఈ కామనలు అంతే ఇలాగే ఉంటాయి. కామకామాలు అసంతే. ఈ కామకాములు ఉన్నారే వాళ్ళకి ఎంత కోరితే అంతే లభిస్తుంది. అది కూడా ఇఫ్ దే హ్యావ్ ఎనఫ్ ఎఫర్ట్. అలా కాకుండా కేవలం ఈశ్వరునే కోరారనుకోట సత్యలోకంలో ఈశ్వరుని యొక్క సన్నిధిలో ఉండొచ్చు. అక్కడికి మోక్షం కాలేదు. అయితే ఆ సత్యలోకంలో ఎత్ర స పురుష అవ్యయాత్మ అని చెప్పారే, అక్కడ మోక్షం పొందే అవకాశం ఉందన్నారు. క్రమముక్తి అని పేరు దీనికి. ఇదంతా కూడా శాస్త్రంలో వర్ణిస్తారు. మోక్షం పొందే అవకాశం ఉంది. ఎలాగ మోక్షం పొందే అవకాశం అంటే, ఈ ఇంద్రుడు ఉన్నాడే వీడి జ్ఞానాన్ని పొందాడా పరమేశ్వరుల్లో విలీనమై మోక్షాన్ని పొందుతాడు. కానీ వెర్రి వేషాలు వేసి జ్ఞానాన్ని పొందలేదనుకోండి, మళ్ళీ హీ కమ్స్ బ్యాక్. వెరాజ్ హిరణ్య గర్భుడు హీ విల్ నెవర్ కమ్ బ్యాక్. యు నో వై? హీజ్ ఎ జ్ఞాని. హిరణ్య గర్భుడు జ్ఞాని. తర్వాత మనం ఎప్పుడైతే హిరణ్య గర్భలోకాన్ని పొందామో ఆయన జ్ఞాని కనుక జ్ఞాని సన్నిధిలో ఉంటే చాలా ఉపయోగం ఉంది. ఆ సంస్కారము చాలా గొప్పగా పనిచేస్తుంది.
వీడి హృదయంలో ఇంకా ఏదైనా దోషాలు అల్పత్వ భావంలో ఉన్నా కూడా అవన్నీ కూడా పోయి ఆ హిరణ్య గర్భుడి దగ్గర, అయా మహాత్మా, నేను కృతార్థుని కాలేకపోయాను మానవలోకంలో, మీ దగ్గర నేను ఉన్నాను, ఇప్పుడు మీరు నన్ను కృతార్థుని చేయండి అని వీడు ప్రార్థిస్తాడు. సహజంగా ప్రార్థిస్తే అప్పుడు ఆయన తత్వమసి బోధిస్తాడు. మళ్ళీ ఇదే తత్వమసి బోధిస్తే ఆ బోధని తేలికగా వీడు ఆకలింపు చేసుకుని ఆ హిరణ్య గర్భలోకం ఆ కల్పాంతమునందు ఎప్పుడైతే పూర్తవుతుందో అది వినాశాన్ని పొందుతుంది. అప్పుడు హిరణ్య గర్భునితో సహా ఆ అద్వయ పరబ్రహ్మలో విలీనమైపోయి కృతార్థుడవుతాడు. దీనికి క్రమముక్తి అని పేరు. ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత డౌట్ రావచ్చు, ఏమన్నా ఆ తత్వమసి ఏదో ఇప్పుడు తెలుసుకుంటే ఏమిటని. ఇప్పుడు తెలుసుకుంటే ఇప్పుడే జీవన్ముక్తులు అయిపోతారు. యు ఆర్ ది బ్రహ్మన్ నవన్ హియర్. సో పూజ్య స్వామీజీ అంటారు, చాలా కష్టపడి ఒళ్ళు హోనం చేసుకుని తపస్సు చేసి 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 బ్రహ్మలోకాన్ని పొంది ఆ తర్వాత అక్కడ కొంతకాలం తర్వాత తత్వమసి నేర్చుకుని మోక్షం పొందడం నీకు కావాలా, లేక ఈ బ్రహ్మలోకం వద్దు, నాకేమొద్దు, నాకు తత్వమసియే కావాలి అని ఇప్పుడే ఇక్కడే మోక్షం కావాలా, యు చూస్ అని అంటారు. నిజంగా. తర్వాత ఇంకోటి అంటారు, లోకం పొందడం చాలా కష్టం, బ్రహ్మ జ్ఞానం తేలిక. తర్వాత బ్రహ్మలోకాన్ని పొందిన తర్వాత కూడా బ్రహ్మజ్ఞానం ఈజ్ నాట్ ఇండిస్పెన్సిబుల్. యూ హ్యావ్ టు గెయిన్ నాలెడ్జ్ దేర్ ఆల్సో, సేమ్ నాలెడ్జ్. ఇక్కడ లోకల్ మహాత్మా చెప్తుంటే ఈ లోకల్ మహాత్మా మీద మీకు శ్రద్ధ ఉండకపోవచ్చు. హిరణ్య గర్భుడికి ఈ లోకల్ మహాత్మా చెప్పిందే చెప్తాడు ఆయన. బికాజ్ ఆయన వేదానికి అధిపతి కదా. ఈ లోకల్ మహాత్మా తత్వమసి వేదం నుంచే చెప్పాడు కదా. మళ్ళీ హిరణ్య గర్భుడు కూడా అదే చెప్తాడు. పైగా హిరణ్య గర్భుడు అంటాట, ఓ వెర్రివాడా, లోకల్ మహాత్మా చెప్తే నువ్వు విన్నావు కాదు, మళ్ళీ నా దగ్గరికి వచ్చావు, నేను మళ్ళీ ఇదే చెప్తున్నాను, ఇప్పుడైనా కృతార్థుడు కా అని. సో ఇట్ ఈజ్ ఇన్ డీడ్ లైక్ దాట్. భాష్యం. ఏ పునః తద్విపరీతాః జ్ఞానయుక్తాః వానప్రస్థాః సన్యాసినశ్చ. ఇంతకు ముందు చెప్పినటువంటి ఇష్టాపూర్తం మన్యమాన వరిష్టం వాళ్ళు గృహస్థులు. మరి బ్రహ్మచారుల మాట, బ్రహ్మచారికి కర్మాధికారం లేదు. భార్య ఉంటే కదా కర్మాధికారం. బ్రహ్మచారి ఊరికే వేదం చదువుకుందుకే వాడికి అధికారం. సో కర్మాధికారం అన్నది గృహస్థాశ్రమం నుంచే ఆరంభమవుతుంది. గృహస్థుడిగా ఉండి కేవలం కామనలకే పరిమితమైన వాడు స్వర్గాన్ని పొంది మళ్ళీ వాపసు వస్తాడు. ఆల్ దట్ వాజ్ ఓవర్. అయితే వీడు గృహస్థాశ్రమం నుంచి ప్రోగ్రెసెస్ ఫర్దర్. ఏమిటి, వాట్ కుడ్ బి ది ప్రోగ్రెస్? గృహస్థం నుంచి ప్రోగ్రెస్ ఏముంటుందంటే వానప్రస్థ. దట్ ఈస్ ది ప్రోగ్రెస్. దెర్ ఈజ్ అనదర్ ప్రోగ్రెస్, సన్యాసినశ్చ. ఏమండి మరి వానప్రస్థ టు సన్యాసి ప్రోగ్రెస్ ఉండద్దా? మీరు గృహస్థ నుంచి వానప్రస్థాకి ప్రోగ్రెస్ అంటే వానప్రస్థ సన్యాసి కట్టగట్టి పెట్టారేమి? యూ హ్యావ్ టు సెపరేట్ దెమ్ బోత్. సో వానప్రస్థాః ఈ సత్యలోకాన్ని పొందుతారు, సన్యాసులు మోక్షాన్ని పొందుతారు అని చెప్పాలి కదా. అలా చెప్పకుండా వానప్రస్థాః సన్యాసినశ్చ అంటున్నారు. ఏమిటి అంటే ఇక్కడ సన్యాసి, ఇక్కడ నేను అండర్లైన్, మన ఆయన గారు చెప్పారు, అండర్లైన్ చేసి రాసుకున్నాను నేను. సన్యాసినః స్మృతి విహిత దండ సన్యాసినః అన్నారు. అంటే సన్యాసం తీసుకుంటారే కానీ ఇంకా కర్మవాసనని వదలరు. కర్మవాసన వదలడు అంటే అర్థం ఏంటో తెలుసునండి. యాక్టివ్గా ఉన్నాడని కాదు అక్కడ పాయింట్. యాక్టివ్గా అందరూ యాక్టివ్గానే ఉంటారు. కర్మవాసన వదిలినవాడు యాక్టివ్గానే ఉంటాడు, వదలనివాడు యాక్టివ్. కర్మవాసన వదిలిన వాళ్ళు నల్లమందు పుచ్చుకున్న వాళ్ళు అలాగా ఓ మూలకు పడి ఉంటారనుకుంటున్నారా ఏమి? అలాగేం కాదు. కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. బీయింగ్ వెరీ యాక్టివ్, హీ ఈజ్ నాట్ పెర్ఫార్మింగ్ ఎనీథింగ్. దట్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ స్టేట్, జ్ఞాని యొక్క అవస్థ. కానీ వీళ్ళ కర్మవాసన వదలలేదు అంటే అర్థం ఏంటంటే ద్వైత వాసన వదలలేదు అని అర్థం. ద్వైతం అంటే రెండు అనుకున్నారు. ద్వైతం అంటే ప్లూరల్ అని అర్థం. ఏమిటి కర్మవాసన ద్వైత వాసన? ఒకటే అంటే కర్మ కారకాపేక్షంగా ఉంటుంది. 6 కారకాలు ఉంటాయి కర్మయందు. ఈ 6 పరస్పర భిన్నాలుగా ఉంటాయి. వీడు కర్మవాసన కలిగి ఉన్నాడు అంటే భేద వాసన కలిగి ఉన్నాడు అని అర్థం. అంచేతనే నీ మనస్సులో భేదవాసన పోకపోతే నీవు ఆత్మజ్ఞాన నిష్ఠాపూర్వక సర్వకర్మ సన్యాసం అని ఉంది చూసావా, దట్ విల్ వెయిట్ ఫర్ యూ. ఇట్ ఈజ్ నాట్ ఎ టైమ్ ఫర్ దాట్. నువ్వేం చేస్తావంటే కాషాయం కట్టుకుని దండం పట్టుకుని పూజాది చేసుకుంటూ జపమది చేసుకుంటూ
నీవు ది సెకండ్ లెవెల్ ఆఫ్ సన్యాసాలో ఉండు అని చెప్పారు. సో వానప్రస్థ దట్ కైండ్ ఆఫ్ సన్యాస వేర్ ది పర్సన్ స్టిల్ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ టు కర్మాస్ అండ్ ద్వైత భావన ఉంటుంది. అలాగంటే సన్యాసాన్ని తీసుకోవచ్చు. ఈ సన్యాసంలో కూడా దేర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ సన్యాస. సన్యాస ఈజ్ నాట్ ఎ యూనిఫార్మ్ థింగ్. దేర్ ఈజ్ ఎ జెంట్లమన్ హూ నీడ్ నాట్ టేక్ సన్యాస బికాస్ హీ ఈజ్ మనసా వాచా కర్మణ సన్యాసే. ఊరికే ఆశ్రమం తీసుకోవడం అన్నది ఊరికే ఫార్మాలిటీ. హీ నీడ్ నాట్ టేక్ ఇట్. అటువంటి వాడు తీసుకున్న సన్యాసం ఆత్మజ్ఞాన నిష్ఠాపూర్వకంగా ఉంటాడు. అది హయ్యెస్ట్ సన్యాస ఇట్ ఈస్. దాని యందు ఇంకా విధులు నిషేధాలు ఇంకేం ఉండవు. పూర్ణ సన్యాసం అది. హంస పరమహంస అని అంటారు. ఆత్మనిష్ఠుడై ఏ లేశమైనంత సందేహం కూడా లేదు. ఆత్మ ఈజ్ బ్రహ్మన్. లేశమైన సందేహం కూడా లేదు. ఒక్క పిసరు కూడా సందేహం లేదు. మళ్ళీ దాంట్లోనే సందేహం వస్తే ఇంకా ఏం చెప్పాలండి? భేదభావన వచ్చేసినట్టే. మీరు తైత్రీయంలో చూశారు, ఉదరమంతరం కురుతే అథ తస్య భయం భవతి. ఆ ఆత్మకి పరబ్రహ్మకి ఉత్ అరం అల్పమతి అంతరం భేదం కురుతే అథ తస్య భయం భవతి. వాడికి భయం తప్పదు. వాడు కర్మల్ని ఉపాసనని చేసుకోక తప్పదు. సో సర్వోత్తమమైనటువంటి సన్యాసం అది ఇక్కడ చెప్పబడలేదు. దట్ ఈజ్ నాట్ వాట్ ఇట్ ఈస్ హియర్. ఎందుకంటే సర్వోత్కృష్టమైన సన్యాసంలో మళ్ళీ ఇంక గతం లేదు, ఆగతం లేదు. ఎక్కడికో వెళ్ళడం, అక్కడ పుణ్యం, భోగాలు, లేకపోతే హిరణ్య గర్భుడు, ఆయన యొక్క అనుగ్రహం, ఆల్ దిస్ ఈజ్ నాట్ దేర్. హీఈస్ ది హిరణ్య గర్భ. దేర్ ఈజ్ నో అదర్ హిరణ్య గర్భ. ఎప్పుడో తానే హిరణ్య గర్భుడై కూర్చుంటాడు. జగత్తునందరినీ మింగేసి చటుక్కుని కూర్చుంటాడు. ఆత్మస్వరూపుడే కూర్చుంటాడు. హీఈస్ ది జ్ఞాని. హీఈస్ జీవన్ముక్త. అయిపోయిందంటే వాడు బ్రహ్మే. జ్ఞాని త్వాత్మైవ మే మతం. ఆత్మజ్ఞాన నేనే అని శ్రీకృష్ణుడు చెప్పాడు. కాబట్టి బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని ముండకంలో కూడా రాబోతోంది. కాబట్టి ఆ సన్యాసిని మనం ఇక్కడ చెప్పట్లేదు. ఇక్కడ చెప్పిన సన్యాసి ఆ పరమహంస స్థానంలో ఉన్నటువంటి హంస పరమహంస జస్ట్ ద సేమ్ వర్డ్స్ ఓన్లీ. ఆ సర్వోత్కృష్టమైన సోహం. హంస అంటే సోహం. ఐఆమ్ దాట్. అహం పూర్ణ, అహం బ్రహ్మ. కొంతమందికి భయం, అహం బ్రహ్మాస్మి అని అలాంటి భయం. ఎందుకో తెలుసిన, ఇప్పుడు మీరు అహం జా అన్నారనుకోండి. ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ పెట్టారనుకోండి, చీఫ్ మినిస్టర్ గారు. దాంట్లో ఒక ఆయన ఐఆమ్ చీఫ్ మినిస్టర్ అన్నాడు అనుకోండి, క్యాబినెట్ మినిస్టర్లలో ఒకడు. ఏమవుతుంది? వెంటనే మొన్నడే చీఫ్ మినిస్టర్ గారు ఆఫీస్ నుంచి లెటర్ వెళ్తుంది, మిమ్మల్ని రిజైన్ చేయమని చీఫ్ మినిస్టర్ గారు కోరుతున్నారు, మీరు రిజైన్ చేయవలసింది అని. ఆయన సాయంకాలానికి రిజిగ్నేషన్ లెటర్ ఇస్తే వెంటనే గవర్నర్కి ఫార్వర్డ్ చేస్తారు. ఆయన ఇవ్వలేదనుకోండి, ఫలానా మినిస్టర్ని డిస్మిస్ చేయవలసింది అని గవర్నర్కి ఈయనే లెటర్ పంపిస్తారు. దెర్ఫోర్ ఐఆమ్ చీఫ్ మినిస్టర్ అనే మాట కలలో కూడా అనడానికి వీలదు. ఐఆమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని కూడా అనకూడదు. ఎంతవరకో అంతే. అంచేతనే అలా అనరు. అలా అన్నారంటే నేను చీఫ్ మినిస్టర్ అయితే బాగుండును అని ఎవరైనా కేబినెట్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, నాదెల్ల భాస్కర్ రావు లాగా, అప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈజ్ ఆల్ ప్రాబ్లం. భయం అనమాట. ఐఆమ్ సబ్సర్వెంట్ టు ది చీఫ్ మినిస్టర్. అలాగే అహం బ్రహ్మాస్మి అనాలంటే భయం. అమ్మో నేను బ్రహ్మను అంటే దేవుడు ముక్కు పట్టుకుంటాడేమో, పొరపాటేమో. ఎందుకంటే నేను చాలా అల్పుణ్ణిగా ఉన్నాను, నేనే బ్రహ్మనైపోతానా? ఇట్ మే నాట్ బి సో, వీ విల్ సీ లేటర్ అని ఎత్కించిత్ సందేహం కానీ భేదం కానీ ఉంటే బట్ హీఈస్ ఎ లోవర్ లెవెల్, ఎట్ సన్యాసి. బట్ నో కామనాస్, నో కమర్షియలిజం, ప్యూర్ శ్రద్ధ, తపశ్రద్ధే. హీ విల్ గ్రో లేటర్. హీ విల్ గ్రో. హిరణ్య గర్భుడు బోధిస్తాడు, హీ విల్ గెయిన్ దట్ లా. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, ఆ సన్యాసినహ అనే పదాన్ని వానప్రస్థులతో కంబైన్ చేసి దే ఆర్ మేడ్ ఇన్ టు వన్ యూనిట్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ యూనిట్ కరెక్ట్లీ. దట్స్ వై వానప్రస్థాః సన్యాసినః వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు అన్నాం. తపః శ్రద్ధేహి. తపః స్వాశ్రమ విహితం కర్మ. శ్రద్ధ హిరణ్య గర్భాది విషయా విద్యా. వీళ్ళు ఏం చేస్తారంటే తపశ్రద్ధే ఉపవసంతి. తపస్సుని శ్రద్ధని అనుష్ఠిస్తూ ఉంటారు, వాటికి కమిట్ అయిపోయి జీవిస్తూ ఉంటారు.
ఏమిటి తపస్సు అంటే ఏమిటి? కర్మ. తపస్సు అంటే కర్మరూపంగానే ఉంటుంది. వానప్రస్థాశ్రమంలో ఏవో కర్మలు ఉంటాయి. ఏ కర్మలు ఉంటాయో చెప్పమంటారా? సంధ్యావందనం ఉంటుంది. వానప్రస్థుడికి కూడా సంధ్యావందనం ఉంటుంది. భార్య తను కలిసి ఉంటూ ఉంటారు. ఈయన సంధ్యావందనం చేసుకుంటాడు, ఆవిడ కూడా ఏదో పూజ, గౌరీ పూజ ఇది ఆవిడ చేసుకుంటుంది. సో అది ఆశ్రమ విహితమైన కర్మ. వానప్రస్థంలో అతిథి పూజ కూడా ఉంటుంది. వాళ్ళు భిక్ష తీసుకుంటారు, కుమారుల దగ్గర, కూతుళ్ళ దగ్గర, లేకపోతే అల్లుళ్ళ దగ్గర, కోడళ్ళ దగ్గర భిక్ష తీసుకుంటారు. వీళ్ళ గారిని వీళ్ళు ఉంటారు. ఈ లోపల ఎవడైనా అతిథి వచ్చారనుకోండి, వీళ్ళని దర్శించడానికి రండి దయచేయండి అని వాళ్ళు తాగి కాఫీలోనో ఆఫీసర్ ఆయనకు కూడా ఇస్తారు. వాళ్ళకున్న రిసోర్సెస్ లో దే ఆర్ విల్లింగ్ టు షేర్ విత్ ది గెస్ట్. అలాంటి అతిథి ధర్మం కూడా వానప్రస్థంలో ఉన్నది. సో అటువంటి స్వాశ్రమ విహిత కర్మ, వానప్రస్థానికి సంబంధించిన కర్మ ఏదైనా ఉంటే అది చేసుకోవటం. ఏవో చిన్న చిన్న లౌకిక కర్మలు కూడా ఉంటాయి కదా, దే డూ దాట్. దెన్ సన్యాసిన, ఈ స్మృతి విహిత సన్యాసిన ఉన్నారు కదా, వీళ్ళకు కూడా కర్మ ఉంటుంది. స్మృతి కర్మ విహిత సన్యాసులు ఉన్నారే, వీళ్ళు దండం పట్టుకుని ఉంటారు. ఆ దండ పూజ ఉంటుంది. దండం ఇట్ రిప్రజెంట్స్ ఈశ్వర. దెన్ ఫర్ ఆ దండానికి ఏదో ఒక గుడ్డలో ఒక చిన్న బుడిపిలో ఉంటుంది, దాని చుట్టూ కాషాయం కడతారు. అంటే అది శివలింగానికి ప్రతీక. సో స్నానం చేసేప్పుడు తాము 3 మునకలు వేసి ఆ దండానికి కాషాయం ఉప్పి దానికి కూడా 3 మునకలు వేయించి మళ్ళీ జాగ్రత్తగా కట్టి దానికి ఏదో బొట్టు అని, దండానికి బొట్టు పెడతారు కదండి. ఇప్పుడు సన్యాసులు కొంతమంది శివారాధకులు సన్యాసులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఓ త్రిశూలం ఒకటి పెట్టుకుంటారు ఆశ్రమంలో. ఆ త్రిశూలానికి బొట్టు పెడతారు, దానికి పూజ చేస్తూ ఉంటారు. ఈ మధ్యన త్రిశూల దీక్ష అని చిన్న పిసరంత త్రిశూలాలు అవి పట్టుకుంటేనే వీళ్ళు కంగారు పడిపోతున్నారు. AK-47 పట్టుకుంటే ఇంకేమైపోతారో అర్థం కాదు. చిన్న త్రిశూలాలండి, ఉంటే రేకు త్రిశూలాలు, అవి చేతో పట్టుకుని ఒక శివ 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 అనుకుంటాడు వాడు. అంత మాత్రానికే ఈ కాంగ్రెస్ మినిస్టర్స్ వాళ్ళు జిట్టరీ అయిపోతున్నారు. అంటే వాళ్ళ భయం ఏంటంటే త్రిశూలాల మీద బెంగ కాదు వాళ్ళకి. ఈ త్రిశూలం పేరు చెప్పి ఓట్లన్నీ అటుపోతాయి, ఓన్లీ వీళ్ళవుతాయో వాళ్ళు whatever it is. సో ఆ రకంగా దట్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ ది కర్మ. కర్మ చేస్తూ ఉంటారు, త్రిశూలకు పూజ చేసుకుంటారు. త్రిశూలం ఇట్ మే సౌండ్ బిట్ ఆడ్, బట్ దండం అనేది దానికి పూజ ఉంటుంది. దండానికి పసుపు అవి బొట్టు పెట్టడం, దండానికి విభూతి పెట్టడం, దండానికి కాషాయం కట్టడం, అది భోజనం చేసే టైంలో భద్రంగా పెట్టుకోవడం, భోజనం చేసిన తర్వాత నిద్ర లేచిన తర్వాత మళ్ళీ స్నానం చేసిన తర్వాత దాన్ని పట్టుకుని పూజ చేయటం, ఉదయం సాయంకాలం కూడా. ఈ విధంగా ఆ కర్మానుష్ఠానం ఉంటుంది. సో వాళ్ళని కూడా కర్మానుష్ఠానం ఉందంటే భేద దృష్టే. అంచేతే వాళ్ళు కూడా భేద దృష్టిలోనే జీవిస్తూ ఉంటారు, మీరు గమనించండి. సో వాళ్ళు కూడా వాళ్ళకి భిక్ష ఏర్పాటు చేయాలనుకోండి, ఊరికే ఏదో మీరు నచ్చిన విధంగా భిక్ష పెట్టేస్తే కుదరదు. ఆ భిక్షకి దానికి వ్యవస్థ ఉంటుంది. దండానికి ఏదో నైవేద్యం పెట్టాలి. కాబట్టి దాన్ని కొంచెం పద్ధతిలో మీరు తయారు చేసి సమర్పించాలి. వారు నైవేద్యం పెడతారు. నైవేద్యం పెట్టిన తర్వాత మీరు ప్రసాదం ఇస్తారు, వారు భుజిస్తారు. ఈ విధంగా ఇది ఏదో సింపుల్ నార్మల్ భిక్షలా ఉండదు. కొంచెం ఇట్ బికమ్స్ ఎ బిట్ ఎలాబొరేట్ కర్మ, రిచువలిస్టిక్ గా ఉంది. ఎంటైర్ రిచువల్స్ బేస్డ్ ఆన్ ది దండ అండ్ ఆల్ దట్. అంచేతనే శంకరులు వానప్రస్థాః సన్యాసినః స్వాశ్రమ విహితం కర్మ కుర్వంతి. వాళ్ళకు ఉన్నటువంటి వ్యవస్థితమైన కర్మ ఏదో ఉంటుంది. ఇప్పుడు శివుణ్ణి ఆరాధించి ఆయన ఉంటారనుకోండి, ఆయనకి ఆ గురు పరంపర ప్రాప్తమైన శివలింగం ఒకటి ఉంటుంది. రోజు శివలింగం ఉందంటే మరి రోజు దానికి అభిషేకం చేసి ఏదో నైవేద్యం పెట్టాలి. ఖాళీగా ఉన్నప్పుడు ఏకాదశి లాంటప్పుడు చాలా మంత్రాలు చెప్పి అభిషేకం చేయొచ్చు. బట్ ఏదైనా హడావిల్లో ఉంటే ఏదో చిన్న అనువాకమైనా చెప్పి ఆ శివుని నెత్తి మీద 2 నీళ్లు పోసి ఓ బెల్లముక్క నైవేద్యం పెట్టి అయిందనిపించాలి. యూ షుడ్ నాట్ స్కిప్ ఇట్. అటువంటి విహిత కర్మ ఉండిపోతుంది. ఆ కర్మల్ని జాగ్రత్తగా చేస్తూ ఉంటారు. దట్ ఈజ్ తపః. ఇంకా శ్రద్ధ. శ్రద్ధ ఇప్పుడు కేవలము ఈశ్వరుని యందే శ్రద్ధ. అంచేతనే ఆయన హిరణ్య గర్భాది విషయ విద్య. విద్య అంటే ఉపాసన, శ్రద్ధ అంటే ఉపాసన కదండి. ఉపాసనకి జ్ఞానానికి, ఈశ్వరోపాసనకి ఆత్మజ్ఞానానికి. జ్ఞానము అంటే ఆత్మజ్ఞానమే. ఈశ్వర జ్ఞానం అని అనరు జనరల్ గా. ఎప్పుడైనా వినండి మీరు, ఈశ్వర జ్ఞానం అంటారా? ఈశ్వర ఉపాసన అంటారు. ఈశ్వర అంటే ఉపాసన, ఆత్మ అంటే జ్ఞానం. ఆత్మోపాసన అని ఈశ్వర జ్ఞానము అని అంటే అనొచ్చు మీరు, బట్ నాట్ వెరీ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ వర్డ్స్.
సో ఈశ్వరోపాసనకి శ్రద్ధ అంగం. శ్రద్ధ ఇస్ ది మెయిన్ స్టార్టింగ్ పాయింట్. ఆత్మజ్ఞానానికి స్టార్టింగ్ పాయింట్ శ్రద్ధ కంటే వైరాగ్యం స్టార్టింగ్ పాయింట్. దట్ కైండ్ ఆఫ్ ఇక్కడ వైరాగ్యం ఉండాలి, అక్కడ శ్రద్ధ ఉండాలి. వైరాగ్యం లేకుండా ఈశ్వరుని ఆరాధించటము కుదరదు, శ్రద్ధ లేనిదే ఆత్మజ్ఞానము కుదరదు. దట్ ఈస్ దేర్. బట్ స్టిల్ విచ్ ఈస్ ది ప్రిడామినెంట్ క్వాలిఫికేషన్ అంటే ఈశ్వరోపాసనకి శ్రద్ధ, ఆత్మజ్ఞానానికి వైరాగ్యము. వైరాగ్యం కావాలి. సో దే ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. అంచేతను ఇక్కడ శ్రద్ధ అని అంటారు. శ్రద్ధ అంటే ఇక్కడ ఉపాసన అని అర్థం. విద్య, విద్య అంటే ఉపాసన. సో ఏమి ఉపాసన అండి అంటే హిరణ్య గర్భాది విషయ. హిరణ్య గర్భోపాసన చేయాలి. అంటే ఈ సకల జగత్తు ఈశ్వరుని యొక్క రూపమే అని అలా ఉపాసన చేయాలి అని శంకరులు మరి అలాగే చెప్తారు. శంకరులు ఉపాసన అన్నారంటే విశ్వరూపోపాసనే. భగవద్గీతలో 12వ అధ్యాయంలో విశ్వరూపోపాసనని చెప్పారు. ఇగో ఇక్కడ హిరణ్య గర్భోపాసనని చెప్పారు. అంతేగాని ఆ సర్వాత్మభావానికి అనుకూలమైన ఉపాసనని బోధిస్తారు. కానీ సర్వ లేదు, ఆత్మ లేదు, ఈశ్వరుడు ఇదిగో ఎక్కడో చోట ఉన్నాడు, ఇలాగే ఉంటాడు, ఆయనకి ఈ రూపమే ఉంటుంది, ఆయన నామమే పెట్టుకుంటాడు, లేకపోతే విభూతే పెట్టుకుంటాడు, ఆయనకి ఈ భార్య కలదు, లేకపోతే ఈ భార్యలు గలరు అని అలాగా ఈశ్వరుణ్ణి ఫిక్స్ చేసేసి ఒక కండిషన్ చేసేసి స్పేస్ అండ్ టైంకి కండిషన్ చేసేసి ఇదిగో ఈశ్వరుని ఉపాసన చెయ్యి అని శంకరులు చెప్తారా? చెప్పరు. భాష్యాల్లో అలా ఎక్కడా చెప్పరు. అది మేము చేసుకుంటామంటే చేసుకోవచ్చు. ఏదో శంకరులు రచించిన స్తోత్రాలు కూడా లేకపోలేదు. ఆ స్తోత్రాల్లో కూడా నాకు అలా ఎక్కడా కనపడలేదు. దక్షిణామూర్తి స్తోత్రం ఉంది. దక్షిణామూర్తిని ఎలా చెప్తారు? ఇవి ఇలా ఉంటాడు ఈశ్వరుడు, దక్షిణామూర్తి రూపంలో ఉంటాడు, ఓ దాని మీద కూర్చుంటాడు, మీరు ఉపాసన చేసుకోండి, ఆయనేమో మీ సమస్త కోరికలను తీరుస్తారు, దేవతలందరూ ఆయన్ని పూజిస్తూ ఉంటారు, ఇలా చెప్తారా? దక్షిణామూర్తి స్తోత్రం అలా ఉంటుందా? అలా ఉండదు. వెంకటేశ్వర సుప్రభాతం లాగా ఉండదు దక్షిణామూర్తి స్తోత్రం. ఈజ్ ఆల్టుగెదర్ ఇన్ ఎ డిఫరెంట్ స్టైల్. ఉంటే ఉపాసనని ఆరంభం చేసేసి సర్వాత్మభావంలోకి తీసుకుపోతూ ఉంటారు. ఇది ఆ స్థాయికి చెందిన ఉపాసన, హిరణ్య గర్భోపాసన. అంటే సకల ప్రాణుల యందు ఈశ్వరుడే ఉన్నాడు. ఆ ఈశ్వరుణ్ణి మనం ఆరాధించుకోవాలి. ఎంతవరకు ఆరాధించాలి? ఆ ఈశ్వరుడికు నాకు భేదము లేదు అని తెలిసేటంత వరకు. దట్ ఈజ్ హౌ ఇట్ ఈజ్. ఇంకా ఈశ్వరుడికి నాకు భేదం లేదని తెలిసిందనుకోండి, ఇంకేం ఆరాధిస్తారు? రమణ మహర్షిని అడిగారు, ఏదో దండాలు పెడుతున్నారు, ఎవరికి దండం పెడుతున్నారని. నాకు నేనే దండం పెట్టుకుంటున్నాను. అహం మహాదేవ, నేనే మహాదేవుణ్ణి, నన్ను మమ నమోస్తు వహ్యర్నమోస్తు, నాకు నమస్కారం అగుగాక. అదేమిటండి మీకు మీరు నమస్కారం చేసుకుంటున్నారు? అవును, నేను ఆత్మరూపుణ్ణి, ఆత్మాచ బ్రహ్మ, అందరూ బ్రహ్మకి నమస్కారం చేస్తున్నారు, కాబట్టి ఈ దేహం ఆ ఆత్మరూపమైన పరమేశ్వరుడికే నమస్కారం చేస్తుంది అని. అక్కడ ఇంకా ద్వైత భావనే ఉండదు. కానీ ఆ స్థాయి చేరుకోవటానికి ఇంకా కొంత డిలే ఉన్నట్లయితే ఏం పర్వాలేదు. శ్రద్ధ సకల ప్రాణుల యందు, సకల పంచభూతముల యందు, ప్రతి కణమునందు, ప్రతి క్షణమునందు, కాలపురుషుడు ఈశ్వరుడు ప్రతి క్షణము వ్యాపించి ఉంటాడు. సో ప్రతి కణమునందు ఈశ్వరుడు ఉంటాడు. ఆ రకంగా ఉపాసన చేయాలి. అంతేగాని ఈశ్వరుడు ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, 4 ధాముల్లో ఉంటాడు, ట్రావెల్ ఏజెంట్ వాళ్ళు తీసుకెళ్తారు, ఇంకా మిగతా చోట్ల ఎక్కడా ఉండడు, అలా కాదు. అలాగే ఈశ్వరుడు అంటే పొద్దున్నే ఉంటాడు, సాయంకాలం ఉంటాడు, ఇంకా మధ్యలో ఉండడు. మధ్యలో మేము ఆఫీసులు, డబ్బులు, దస్కాలు ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ ఈశ్వరుడు అంటే మళ్ళీ సాయంకాలమే ఉంటాడు, ఏకాదశి నాడే ఉంటాడు. ఇట్స్ నాట్ లైక్ దాట్. సో క్షణంలో ఈశ్వరుడు, కణంలో ఈశ్వరుడు, సకల ప్రాణులలో ఈశ్వరుడు. ఆ విధంగా ఉపాసన చేస్తారు. గొప్ప గొప్ప ఉపాసనలు. ఇటువంటి ఉపాసన ఒకటి చాందోగ్యంలో చెప్పారు. సర్వం ఖల్విదం బ్రహ్మ ఇత్యుపాసీత ఇది శాంత ఉపాసీత. ఈ సకలము బ్రహ్మయే అని ఉపాసన చేయమన్నారు. అలాగే శాంత ఉపాసీత. ఏవో కామనలు ఉన్నాయనుకోండి, సకలము బ్రహ్మ అంటే కుదరదు. మీకు స్వర్గం కావాలని కోరుకుందనుకోండి, స్వర్గం మంచిది, మిగతాది చెడ్డవి కదా, మిగతాది అన్డిజైరబుల్. సో ఇప్పుడు బ్రహ్మ డిజైరబుల్ అవుతాడా, అన్డిజైరబుల్ అవుతాడా? ప్రాబ్లం.
సో శాంతంగా ఏ రకమైన కామనలు లేకుండా సర్వవ్యాపకమైనటువంటి పరమేశ్వరుణ్ణి ఉపాసన చేయుట. ఇంకా ఏదో భేదభావన ఉంది గనక ఆ ఉపాసన. దట్ ఈస్ ది శ్రద్ధ. తపః శ్రద్ధ రెండు సమాసం చేస్తే తపశ్రద్ధే. తర్వాత ఉపవసంతి సేవంతే. సో ఈ తపస్సుని శ్రద్ధని అంటే ఆశ్రమ ధర్మాన్ని అనుసరించి కర్మని చేస్తారు, హిరణ్య గర్భోపాసన చేసుకుంటారు, వాటిని సేవిస్తూ ఉంటారు. చాలా పవిత్రమైన జీవితం. ఎక్కడుంటారు? అరణ్యే వర్తమానాః సంతః. అరణ్యంలో ఉండి చేస్తారు ఈ పని. మనం చేశాను, మీకు శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేయలేదు దాన్ని, బికాజ్ ఇట్ ఈస్ సో వెల్ నో, దట్స్ వై హీ డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్. అరణ్యంలో ఉండి అంటే చేతస్థంగా ఇక్కడ అన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇక్కడ మనం హిరణ్య గర్భుణ్ణి ఉపాసన చేయకూడదు అని కొంత దూరం పోయి అక్కడ 4 మొక్కలు ఉంటే ఆ మొక్కల మధ్యన కూర్చొని చేయమని అభిప్రాయం కాదు. కొంతమంది అలా చేసి ప్రయత్నం చేస్తారు. అరుగు మీద కూర్చుంటారు, చాలండి ఇంకెక్కడ నేను కొంతసేపు హిరణ్య గర్భ జపం చేసుకోవాలి అని భుజం మీద కండువా వేసుకుని అక్కడ పక్కన 1-2 చెట్లు ఉంటాయి. మన వాళ్ళు చెట్లు నిలవనివ్వరు కదా, 1-2 చెట్లు ఉంటాయి, ఆ చెట్ల మధ్యన వెళ్లి కూర్చుని జపం చేసుకోవడం మంచిది. స్పిరిట్ ఈస్ గుడ్, బట్ వన్ నీడ్ నాట్ బి లిటరల్ అబౌట్ ఇట్. ఇట్ ఈస్ నాట్ ఎ లిటరల్ థింగ్. ది పాయింట్ ఈజ్ గ్రామ్య సుఖాలు ఎక్కడుంటే అది గ్రామము. ఇప్పుడు నలుగురు కూర్చుని పేకాడుకుంటున్నారు అనుకోండి, మధ్యాహ్నం పూట భోజనం చేసి నిద్రపోయి పేకాడుకుంటారు ఏదో కాలక్షేపం. అక్కడ కూర్చుని మీరు జపం చేశారంటే అది గ్రామం. అది అక్కడ కూర్చుని జపం చేయటం సరికాదు. ఎందుకంటే ఇంకా సంస్కారాలు మనస్సు మీద పడే అవకాశం ఉంది కనుక. జ్ఞానికైతే ఏమీ సమస్య కాదు. మరి ఏం చేయాలి? పక్కనే దేవాలయం ఉంది, ఆ దేవాలయం అరుగు మీద కూర్చుని, ఇంకా తలుపులు తీయలేదు అయినా పర్వాలేదు, దేవాలయం అరుగు మీద కూర్చుని జపం చేసుకోవచ్చు. క్లబ్లో కూర్చుని జపం చేసుకుంటానంటే కుదరదు, బికాస్ క్లబ్ ఈజ్ గ్రామం. ఏదైనా ఇటువంటి చోట పవిత్రంగా క్లాసెస్ అవి జరిగే చోట, అయితే దేవాలయమో అయితే ఏదైనా సత్సంగ కేంద్రమో ఉన్నట్లయితే అక్కడ కూర్చుని ఏదైనా పుస్తకం చూసుకోవడమో జపం చేసుకోవడమో చేస్తే సరిపడుతుంది. కాబట్టి మాకు అస్తమానం ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే మీ ఇంట్లో మీరు ఏర్పాటు చేసుకోండి. మేక్ యువర్ హౌస్ ఎన్ అరణ్య, డోంట్ మేక్ ఇట్ గ్రామ. అరణ్య అంటే అడవి కింద తయారు చేసి పెట్టమని కాదు, అరణీయ. అరణి హృదయారణి, హృదయము అనే అరణిని మథనం చేస్తారు. మథనం చేస్తే దాని నుంచి విషం పుడితే ఆ విషాన్ని తిరస్కారం చేసేసి అక్కడ అమృతాన్ని మీరు ఆస్వాదిస్తారు. కాబట్టి మీ ఇంట్లోనే మీరు కూర్చుని, ఇంట్లో చక్కటి వాల్యూస్ కనుక ఉన్నట్లయితే, చక్కటి వాల్యూస్ ఉండాలి. చక్కటి వాల్యూస్ ఉంటే ఓ గోడకి ఇమ్రాన్ ఖాన్ ఫోటోను, ఇంకో గోడకి చార్మినార్ బొమ్మ పెట్టారనుకోండి, ఇంకా అక్కడ మీరు జపం ఏం చేస్తారు? అలా ఉండకూడదు. ఏదో శ్రీకృష్ణుని యొక్క ఫోటోగ్రాఫ్ పెడితే శ్రీకృష్ణుని ఫోటోగ్రాఫ్ పెట్టుకోవాలి. ఫోటోగ్రాఫ్ అక్కర్లేదు, మామూలుగా గోడని గోడ కింద వదలొచ్చు. కాదండి మాకు ఒక వాతావరణం నిర్మాణం కావాలి, శ్రీకృష్ణుని యొక్క ఫోటోగ్రాఫ్ పెట్టుకోవాలి. అర్థం లేని పిచ్చి పిచ్చి ఫోటోలు, పికాసోదో ఏదో పెట్టారు. పికాసో మేబీ గుడ్ ఆర్టిస్ట్, ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ పికాసో. అలాంటిది గుడ్ ఆర్టిస్ట్ అయితే పెట్టుకోవచ్చు, బట్ అది మన సంస్కారానికి అనురూపంగా ఉండాలి. నేను ఒకసారి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను, ఎదురకుండా పెద్ద ఫోటోగ్రాఫ్. ఆ ఫోటోగ్రాఫ్ ఏదో తెలుసునా అండి, సింహం లేడి మీదికి దూకబోతున్న ఫోటోగ్రాఫ్. ఇట్ ఈజ్ ఎ వెరీ అన్డిసైడబుల్ ఫోటోగ్రాఫ్. అలాంటి ఫోటోగ్రాఫ్, ఆ హింసా ప్రవృత్తిని బోధించే ఫోటోగ్రాఫ్, అదే పెద్ద ఆర్ట్. అది 10,000 రూపాయలు ఇచ్చి కొన్నాం. చూడండి, అన్ని రాంగ్ థింకింగ్. సో అలా కాకుండా ఇంటిని అరణ్యంగా చేసుకోవాలి. ఇంట్లో ఏ గదిలోకి వెళ్ళినా ఆ భగవానుడి ఫోటోగ్రాఫ్, తర్వాత పెద్దలు తల్లిదండ్రుల యొక్క ఫోటోగ్రాఫ్స్, తర్వాత మహాత్ములు లేకపోతే గురుదేవుల యొక్క ఫోటోగ్రాఫ్, అలాగే పూజా సాధనాలు, అగరబత్తి అనో దీపమనో ఏదో పూజా సాధనాలు, అతిథులకి సేవ చేసేటువంటి ఉపకరణాలు, తర్వాత పుస్తకాలు, మంచి పవిత్రమైన గ్రంథములు. అలాగంటే వ్యవస్థ మనం ఇంట్లో చేసుకోవాలి. ఇల్లు అరణ్యంలా ఉండాలి కానీ గ్రామంలా ఉండకూడదు. ఇంట్లో ప్రవేశించగానే శాంతమైన మనస్సు అయిపోవాలి. భిక్షాభావనతోటి భోజనం చేయాలి. మనం ఓ రూమ్ ఒకటి ఐసోలేట్ చేసుకుని దాంట్లో కూర్చొని జపం చేసుకుంటూ ఉండాలి. పిల్లలు మన పలకరించాలి కానీ మనం పిల్లల్ని అస్తమానం డిస్టర్బ్ చేయక్కర్లేదు. ఆ స్థితిలో మీరు అట్టి పెట్టారనుకోండి, యువర్ హౌస్ ఈజ్ అన్ అరణ్యం and you are a vanaprasthi. You can even be a sannyasi while remaining in the house. So ఆ స్థితికి మనం జాగ్రత్తగా ఎదగాల్సి ఉంటుంది. దట్ ఈస్ ది ఐడియా. తర్వాత శాంతాః ఉపరత కరణ గ్రామాః.
చూసారా, శంకరులు గ్రామ పదాన్ని పట్టుకొచ్చారు. ఆయన అరణ్యానికి పక్కన గ్రామ పెట్టారు. గ్రామ అంటే ఇంకో అర్థం ఏమిటంటే ఇంద్రియ సముదాయము అని అర్థం. కరణ గ్రామము. గ్రామ అంటే గ్రూప్. సో 10 ఇళ్ళు కలిస్తే గ్రామం కదండి. ఇన్ దట్ సెన్స్ దట్ ఈస్ ది వర్డ్. ఇట్ మీన్స్ ఎ గ్రూప్ ఆఫ్ థింగ్స్, గ్రూప్ ఆఫ్ హౌసెస్. ఇక్కడ గ్రూప్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్. ఇంద్రియ గ్రామా. ఇంద్రియములు అనేక భోగాలని అనుభవిస్తూ ఉంటాయి. గృహస్థాశ్రమంలో భోగానుభవానికి శాంక్షన్ ఉంది, అభ్యనుజ్ఞ, శాంక్షన్. యూ కెన్ ఎంజాయ్ ఎ ఫ్యూ థింగ్స్. గృహస్థుడికి ఆ అభ్యనుజ్ఞ ఉన్నది. యూ నీడ్ నాట్ బి వెరీ స్టింజీ అబౌట్ ఇట్. బట్ వానప్రస్థంలో ఇట్ ఈజ్ ఎ స్టింజీ. భోజనము సింపుల్ గా ఉంటుంది. ఇప్పటికే భోజనం అని దృష్టాంతం చెప్పాను. సకల భోగములు కూడా క్రమంగా రిజెక్ట్ చేయబడతాయి. శాంతాహ అంటే అదే అర్థం. ఉపరత కరణ గ్రామాహ. శాంత పదానికి అర్థం అదే. డోంట్ థింక్ ఇట్ ఈస్ అన్ ఇంటర్ప్రిటేషన్. నో, శాంతాహ అంటే ఇంద్రియ వ్యాపారములు తగ్గించుకొనబడినవి. శాంత శబ్దానికి అర్థం ఉపశమము. సో ఇంద్రియ భోగములను తగ్గించుకుని, అంటే నివృత్తి ధర్మనిష్ఠులే ఉంటారు. ఊరికే కామనలను తీర్చుకునేందుకు కర్మలు, లౌకిక కర్మలు, ఈశ్వరారాధన రూపమైన కర్మలు, కామ్యకర్మలు అవలాగా ఏమీ ఉండవు. కామనలన్నీ కూడా చల్లారి చేసుకుని అనవసరం ఇంకెందుకు. సో శుష్కే నీరే కసారహ అంటారు శంకరులు. అయిపోయిందంతే. జీవితంలో భోగానుభవానికి ఫుల్ స్టాప్ పెట్టేసేయాలి. ఇంకా ఊరికే ఏదేదో పిచ్చి పిచ్చి భోగానుభవాన్ని పెట్టుకునే ప్రయత్నం చేయకూడదు. శాంత ఉపరత కరణ గ్రామ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.